మీకు నా వీడియో వినిపించలేదనుకున్నాను. సో, నో ప్రాబ్లమ్. అది నేను సెట్ చేసుకున్నాను. సో, నౌ వీల్ స్టార్ట్ ద ప్రెజెంటేషన్. విట్టే విట్టే ఈస్ ద నెక్స్ట్ జనరేషన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గురించి మనం మాట్లాడతాము. ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ కాదు. అంటే మల్టీ లెవెల్ కూడా దీనిలో ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. కానీ కొంతమంది అనుకున్నారు ఇది నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రం అనుకున్నాను. దిట్స్ ఎ టోటల్ డిఫరెంట్గా బిజినెస్ అండి ఇది. మీరు పూర్తిగా ఈ ప్లాన్ విన్న తర్వాత డెఫినెట్గా మీకు అర్థమైపోతుంది ఏంటి విట్టే అంటే ఏంటి, ఎందుకు నెక్స్ట్ జనరేషన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని మనం అనుకున్నామో అది వెరీ క్లియర్గా మీకు ప్లాన్ తర్వాత మొత్తం విన్న తర్వాత మీకు అర్థమైపోతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈస్ $1 trillion US dollar బిజినెస్ ప్లాట్ఫామ్ అండి. నేను దాని గురించి కొంచెం స్టడీ చేశాము. ఎందుకంటే ఎలాగ మనం చెప్పగలుగుతాము ఇంత అమౌంట్ వస్తుంది, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా, ఇది గ్లోబల్ డిజిటల్ ఓవర్వ్యూ జాన్ 2020కి మనం తీసుకున్న ఒక స్లైడ్ అండి. దీనిలో మనం ఏమనిపిస్తుందంటే 7.75 బిలియన్ పాపులేషన్ ఈ లోకం మొత్తం ఉంది. దానిలో 49% ఇక్కడ కనిపిస్తుందా, 49% యాక్టివ్ సోషల్ మీడియా వాడిన వాళ్ళనమాట. అంటే ద మోర్ పీపుల్, ఎంత ఎక్కువ మంది ఎక్కడ ఉందో అక్కడ బిజినెస్ జరుగుతుంది. దానికి అంటే ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. ఇంకా సెకండ్ స్లైడ్ మీరు చూస్తుండే ఇక్కడ సోషల్ మీడియా ఇండస్ట్రీ $1 trillion మార్కెట్ అని ఇక్కడ ఉంది, చూసారా? ఇది గ్లోబల్ ఈ కామర్స్ స్పెండ్ బై కేటగిరీ అండి. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక్క సెక్షన్ మాత్రం చూస్తాం, ఫ్యాషన్ అండ్ బ్యూటీకి $620.1 బిలియన్ టర్న్ ఓవర్. మీకు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక్క సంవత్సరం 1 ఇయర్. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ పాతే మీరు $456 బిలియన్. ఈ విధానంగా మనం ఒక్కొక్క సెక్షన్ చూపిస్తే మాత్రం మనకు అనిపిస్తుంది సోషల్ మీడియా ఈజ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇన్ దిస్ వరల్డ్. దానికి ఒక్క డౌట్ కూడా లేదండి. ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ ఉంది, అక్కడ ఎక్కువ బిజినెస్ జరుగుతుంది, డెఫినెట్గా వాళ్ళకి డబ్బు వస్తుంది. ఇప్పుడు ఎలాగా మనం ఇప్పుడు సోషల్ మీడియా గురించి మాట్లాడుతుండే దగ్గర దగ్గర 20 డిఫరెంట్ నెట్వర్క్ సైట్స్ అవైలబుల్ ఉంది మార్కెట్లో, వరల్డ్ వైడ్లో. సో మన కంపెనీ ఇంకా లాంచ్ అయినప్పుడు ఇది 21st కంపెనీ కావచ్చు. ఇప్పుడు ఈ అవుట్ ఆఫ్ 20 నెట్వర్క్ సైట్స్ మనం చూస్తుండే దాని #1 ఫేస్బుక్ అండి. మనం నేను ఇంక్లూడింగ్ మీ, మనం అందరూ ఫేస్బుక్ వాడిన వాళ్ళు అనుకున్నాం. జస్ట్ ఇమాజిన్ చేయండి ఫేస్బుక్ ఇన్కమ్ ఎంతో. అదే విధంగా 20 కంపెనీస్ చూస్తుండే వాళ్ళు ఏం చెప్తుండే 4 బిలియన్ యాక్టివ్ సోషల్ మీడియా యూసర్స్ ఉంది అక్కడ. సో ఇక్కడ ఏమవుతుందంటే మనమందరూ ఫ్రీగా వాడుతున్నామండి. నిజంగానే అది ఫ్రీ కాదు, మనకు తెలియదు. మనమందరూ ఫ్రీగా వాడుతున్నాను చెప్తున్నా కూడా ఇది రియల్లీ ఫ్రీ కాదు. ఒక మాట చెప్తానండి, మీరిప్పుడు నా జూమ్లో మీరు అటెండ్ చేస్తున్నాను, మీరు అనుకున్నారు అది ఫ్రీ అనుకున్నాను, ఎందుకంటే జోస్ గారు ఆల్రెడీ పంపించాను కదా అనుకొని మీరు లాగిన్ చేశాను. కానీ ఈ లింక్ నేను పంపించాలంటే మీకు ఒక సోషల్ మీడియా కావాలా, అది వాట్సాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇమాజిన్ చేయండి. ఇంకా మీకు ఆ వాట్సాప్ ఓపెన్ చేయాలంటే మీకు ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలా, అంటే ఒక కైలో ఒక మొబైల్ కానీ కంప్యూటర్ కానీ కంపల్సరీ ఉండాలి. ఆ మొబైల్కి మీరు డబ్బు పెట్టారండి, అది ఫ్రీగా రాలేదు కదండి. ఎవరైనా దానికి డబ్బు పెట్టి కొన్నది. అది కాకుండా మొబైల్ ఉన్నా కూడా మీకు ఒక కనెక్షన్ కావాలా, అది ఫోన్ కనెక్షన్ కావాలా. అది ఎక్కడ మీరు ఏదో ఒక ఎయిర్టెల్ కానీ వోడాఫోన్ కానీ ఏదైనా టాటా కానీ ఏదైనా ఒకటి బిఎస్ఎన్ఎల్ కానీ మీరు కనెక్షన్ తీసుకోవాలి, అక్కడే మీరు పేమెంట్ చేస్తున్నాను. ఇంకా ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ ఉంది మీ చేయిలో, కానీ మీ దగ్గర ఇంటర్నెట్ లేకపోతే మీకు ఇప్పుడు లాగిన్ చేయడం కుదరదు. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఇంటర్నెట్ 1 GB ఎంత, 149కి ఏమొస్తుంది, ఒక 1 GBకి ₹30, ₹40, ఒక్క రోజుకి ₹20, ₹6. ఈ లెక్క ప్రకారం మనం ప్రతి సెకండ్లో మనం వాడిన ఇంటర్నెట్ కూడా మీరు పేమెంట్ చేస్తున్నారు. కానీ జోస్ గారు పంపించిన జూమ్లో మీకు ఫ్రీ, ఫేస్బుక్ ఎక్కాలంటే ఫ్రీ అనుకున్నాం. కానీ ఇక్కడ మీరు ప్రతి చోటు డబ్బు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేదనే లోపలికి వెళ్తుంది. ఇంకా పోనీ ఇదన్నీ చేసిన తర్వాత మీరు లోపలికి వెళ్ళి ఫేస్బుక్ గంట కూర్చున్నాము, 2 అవర్స్ 3 అవర్స్ కూర్చున్నాం అనుకోండి, మీకు ఒక 50 మంది ఫ్రెండ్, 100 మంది ఫ్రెండ్, 1000 మంది ఫ్రెండ్స్ మీకు నచ్చిన టాపిక్ మీరు పంపిస్తున్నారు, మీరు షేర్ చేస్తున్నారు. కానీ ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఆర్ యూ మేకింగ్ మనీ? మనం డబ్బు
అక్కడి నుంచి ఏం చేస్తున్నారా లేదా? అది చాలా జాగ్రత్త మనం అనుకుంటే మన పిల్లలు ఇప్పుడు మన అవర్ చిల్డ్రన్స్, అవర్ ఓన్ చిల్డ్రన్స్ ఎన్ని అవర్స్ సోషల్ మీడియా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఒక ఒక కాలేజ్లో చదువుతున్న ఒక లేకపోతే +2 చదువుతున్న ఒక అమ్మ కానీ అబ్బ కానీ ఎంతసేపు వాళ్ళు సోషల్ మీడియాలో ఇన్వెస్ట్ చేస్తారో మనకు తెలియదండి. మనం చూసో చేయరు వాళ్ళు. మనం లేనప్పుడు లేకపోతే రాత్రి నిద్రపోకుండా వాళ్ళు ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు. నేనేం చెప్తున్నానంటే ఇంత సేపు మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకొక్క నయా పైసా అక్కడి నుంచి రావట్లేదు. దానికి బదులు మనం మొబైల్ కొనడం కోసం డబ్బు పెట్టాము. మొబైల్ రీఛార్జ్ చేయడం కోసం డబ్బు పెట్టాము. ఇంటి కోసం డబ్బు పెట్టాము. అట్ ద ఎండ్ మనకేం రాలేదు. వి ఆర్ నాట్ మేకింగ్ మనీ అనమాట. ఇంక నేను కూడా ఫేస్‌బుక్ వాడిన వ్యక్తి అండి. ఫేస్‌బుక్ నేను 4, 5 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. నేను కూడా హైదరాబాద్‌లో ఉన్నాను ఒకప్పుడు. అప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను చాలా కంపెనీలు పనిచేశాము. సో, అప్పుడు ఫేస్‌బుక్ చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే నాకు చాలామంది ఫ్రెండ్స్‌కు పెట్టుకోవచ్చు. మన క్లాస్‌మేట్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ కొత్త కొత్త వాళ్ళు ఈ లోకంలో ఉన్న ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా కూడా వాళ్ళకి అందరికి ఫ్రెండ్‌షిప్ పెట్టుకోవచ్చు. ఫేస్‌బుక్‌లో మీరు ఒక్కసారి పోయి కూర్చుంటే తెలుసండి ఎంతమంది మీకు రిక్వెస్ట్ పంపిస్తారు. మీరు ఎంతమందికి రిక్వెస్ట్ పంపించొచ్చు. మనకిష్టం ఉండదని. కానీ ఇదే యాక్టివిటీ మనం ఇక్కడ చేసినప్పుడు వాళ్ళు డబ్బు ఏం చేసుకున్నారు. నా నా అప్లైన్ మిస్టర్ మతి గారండి. అతను తమిళనాడు వ్యక్తి. కానీ అతను తా మలేషియాలో దగ్గర దగ్గర సో మెనీ ఇయర్స్ అక్కడ ఉన్నాను. అక్కడ సెటిల్ అయిపోయాము. ఆ వ్యక్తి నాకు అడిగింది ఒక్కటే, "జోస్ గారు మీరు ఇన్ని రోజుల నుంచి 5 సంవత్సరాల నుంచి 5,000 మంది పైన మీకు ఫ్రెండ్స్ ఉంది. మీరు ఫేస్‌బుక్ వాడుతున్నారు. మీకేమొచ్చింది? మీరొక్కసారి పోయి గూగుల్‌లో మీరు కూడా చూడొచ్చండి. నేను చెక్ చేశాను. అది స్క్రీన్‌షాట్ పెట్టుకున్నాను. మీరు కూడా ఒక్కసారి పోయి గూగుల్‌లో పోయి అక్కడ ఇయర్లీ రెవెన్యూ ఫేస్‌బుక్ అని ఒక్కసారి కొట్టండి. ఈ స్లైడ్ మీకు కనిపిస్తుంది అక్కడ. 70 బిలియన్ అండి. $70 బిలియన్. ఎన్ని కోట్లు మీరు ఒక్కసారి లెక్క చేసుకోండి. 1 బిలియన్ అంటే ఎంత? 70 బిలియన్ అంటే ఎంత? అంటే నేను ఏం చెప్తున్నానంటే ఈ డబ్బు మొత్తం ఎవరు తీసుకున్నారండి? కంపెనీ. కంపెనీ స్టాఫ్‌కి వాళ్ళ ఓనర్ వాళ్ళు పెట్టుకున్నాను. మనకొక్క నయా పైసా వాళ్ళు ఇవ్వలేదన్నమాట. సో, మనం చెప్తున్నానండి ఇక్కడ మీరు డబ్బు ఏం చేసుకోవచ్చు. విట్టే అన్న ప్లాట్‌ఫార్మ్‌కొస్తే వి కెన్ ఎర్న్ మనీ. ఎలా? మీరిప్పుడు చేసిన అదే యాక్టివిటీ చేస్తే చాలండి. ఇప్పుడు మీరేమేమి చేస్తున్నారో ఫేస్‌బుక్‌లో, లేకపోతే వాట్సాప్‌లో, లేకపోతే యూట్యూబ్‌లో కానీ ఏదైనా 20 కంపెనీలో ఏదైనా ఒకటో, రెండో, మూడో మనం వాడుతున్నాం రోజు. అక్కడ ఏం చేస్తున్నామో మీ ఫ్రెండ్‌కో చాట్ చేసాం. "జోస్ గారు మీరు బాగున్నారా?" అబ్రహంలింగం గారు రోజు నాకు మెసేజ్ పంపిస్తారు. "సార్ మీరు ఎప్పుడు చేస్తున్నారు? ఎప్పుడు మీరు తెలుగు ప్రశ్న చేస్తారు?" నేను రిప్లై చేశాను. "సార్ నేను ఒకరోజు చేస్తానండి. ఈరోజు గాని, రేపు గాని నేను మాట్లాడుకొని ఒక స్లాట్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము." దానికి మనం చాటింగ్ అంటారు ఈ లాంగ్వేజ్‌లో. ఈ చాటింగ్ అంటే మీరు పంపించేది ఒక వ్యక్తి రిసీవ్ చేస్తున్నారో, ఒక వ్యక్తి రిసీవ్ చేసేది వాడుతున్నారో దానికి రిప్లై చేస్తుంది. దీనికి ఏమంటారంటే చాట్ అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనిషి అండి ఇక్కడ ప్రొడక్ట్. మీరు నేనే ఇక్కడ ప్రొడక్ట్. ప్రొడక్ట్ ఏంటి? ప్రతి మంది అడిగిన వ్యక్తి. యూ ఆర్ ద ప్రొడక్ట్. మనమే ప్రొడక్ట్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఏదైనా ఒక యాక్టివిటీ నాకు నచ్చిన ఒక సీనరీ, నాకు నచ్చిన ఒక స్పోర్ట్స్, క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, నాకు నచ్చిన ఒక ఫ్లవర్, నాకు నచ్చిన ఒక పెట్ ఫోటో, లేదు నాకు ఇంకా ఏదైనా నచ్చినం. అదన్నీ నేను దీనిలో ఫోటో తీసుకున్నారు, వీడియో పెడుతున్నాము. ఏదైనా షేర్ చేయండి. ఇంకొక వ్యక్తిది చూస్తుంది. వాళ్ళకి ఇష్టమైతే లైక్ చేస్తారు. లైక్ ఒక ప్రొడక్ట్. నేను షేర్ చేస్తే అదొక ప్రొడక్ట్. ఇంకా నాకు ఫ్రెండ్స్ కావాలా, నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ క్లిక్ చేస్తున్నాము. అప్పుడేమవుతుందంటే అదొక ప్రొడక్ట్. ఇంకా అతను నాకు రిక్వెస్ట్ పంపిస్తారు, మీరు నా ఫ్రెండ్ అవ్వండి. నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. కన్ఫర్మ్ క్లిక్ చేస్తే అదొక ప్రొడక్ట్. అంటే ఇప్పుడు మీరు సిటీలో ఎవరైనా ఉంటే మీకు అర్థమవుతుందండి. ఒక పేజ్ కంటెంట్ రైట్ చేయాలంటే ఎంత డబ్బు ఖర్చు చేయాలా? 1 పేజ్‌కి ఒక్క సెంటెన్స్‌కి అప్పుడు ఒక్క సెంటెన్స్‌లో ఎన్ని వర్డ్స్, ఒక్క వర్డ్స్‌కి ఎంత డబ్బు అది లెక్క అనమాట. సో, ప్రతి ఐటెమ్స్ దీనిలో డబ్బండి. అక్కడ చూసిన డబ్బు, ఇక్కడ చూసిన డబ్బే. అంటే ఈ సోషల్ మీడియాలో మనం చేసిన ప్రతి యాక్టివిటీ ఇక డబ్బే డబ్బు. సో, ఇక్కడ ఏం చేయాలి మనం? మనకి టైం కావాలండి. టైం లేకపోతే ఇదేం రాదు. సోషల్ మీడియాలో మనం చేసిన ప్రతి లైక్స్‌కి, ప్రతి షేర్‌కి డబ్బు మనకొస్తుంది. అర్థమైతుంది గదా! సో, ఎక్కడ మీరు ప్లాట్‌ఫార్మ్ చేంజ్ అవ్వాలి. ఫేస్‌బుక్‌లో రావట్లేదు, యూట్యూబ్‌లో రావట్లేదు.
లేకపోతే ప్రతి చోట అక్కడ రావట్లేదు కదా, మీరు జస్ట్ చేంజ్ చేయండి విట్టేకి. ద విట్టే ఎయిమ్స్ టు చేంజ్ ఇస్ ఫర్ ఎ బెటర్ వరల్డ్ అండి. ఇది రియల్ వెల్త్ క్రియేషన్ ప్లాట్ఫామ్ అండి. దీనికి చెప్పడము ఎంత సింపుల్గా చెప్పాలంటే అంత సింపుల్గా చెప్పొచ్చు. మీరు అక్కడ చేసినంత మాత్రమే ఇక్కడ చేయండి. అక్కడ ఏమేం చేస్తున్నారో చేసుకోండి. ఇక్కడ మనం కంపెనీ గురించి మనం తెలుసుకోవాలండి. కంపెనీ ఏంటి? ఎన్నో కంపెనీస్ మార్కెట్లో వస్తుంది పోతుంది. చాలామంది డబ్బు మోసం అయిపోతుంది. ప్రతి మనిషికి ఇప్పుడు మాట్లాడితే భయం అండి. నాకు ఒక ఫ్రెండ్ ఉంది నెల్లూరులో, రవి అంటారు అతని పేరు. రవి గారికి నేను మెసేజ్ పంపిస్తే మీటింగ్ రావట్లేదు. కారణం తెలుసా? మేమిద్దరు కలిసి, మీరు విన్నారేమో కొస్నెట్ అని విన్నారేమో, కొస్నెట్ దానిలో మేము పనిచేసాము. మేమందరూ లక్షల్లో ఏం చేసాము. కానీ ఒక్కరోజు కంపెనీ మోసం అయిపోయింది, మూసిపోయింది. సేమైంది, మన డబ్బన్నీ పోయిందనమాట. అప్పటి నుంచి అతను పెద్ద ఎల్ఐసి ఏజెంట్ అండి. డైరెక్టర్ బోర్డు క్లబ్ మెంబర్లో ఎక్కడెక్కడో పోయిన అంత పెద్ద అమౌంట్ ఏం చేసిన వ్యక్తి. కానీ అదన్నీ వదిలేసి నెట్వర్క్ మార్కెటింగ్ వస్తే డబ్బన్నీ పోతే ఇప్పుడు నేను చెప్తే వినట్లేదండి. నా క్లోజ్ ఫ్రెండ్ అండి. నేను చెప్పాను, బాబు నువ్వు డబ్బు పెట్టకు, నేనే పెడతాను, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను నేను పెడతాను అంటే కూడా అతని భయం అండి. సార్ నేను చేయను, నేను రాను అని. ఎందుకు తెలుసా? నా మలయాళంలో ఒక ప్రాప్స్ ఉందండి. ఈ వేడు పాలు తాగిన క్యాట్ ఉంది కదా, క్యాట్ ఏమంటారో తెలుగులో నాకు అర్థం కాదు. ఈ క్యాట్కి కోల్డ్ పాలు చూపిస్తున్నా కూడా, అంటే చల్లగా ఉన్న పాలు చూసినా కూడా భయం అండి పోయి టచ్ చేయడం. ఇంకా అదో వేయడమో అని అనుకొని టచ్ చేయనమాట. అందుకే ప్రతి మనిషి మన లైఫ్లో ఒక్కొక్క రోజు ఏమేం ప్రాబ్లమ్స్ వస్తుందో, మనం ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు అనే చూసేదన్నీ సక్సెస్ కావట్లేదు. ఇన్ని రోజు చేసిన అన్ని తప్పు అయిపోయింది, డబ్బు మోసమైపోయింది, చాలా కష్టంగా ఉంది. కానీ కంపెనీ మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తే, వాళ్ళ విషన్ చూస్తే, వాళ్ళు ఈ కంపెనీ ఎలాగుందని అర్థం చేస్తే మాత్రము మీరు వదిలేనండి ఈ కంపెనీకి. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే అంత క్లియర్గా నేను దీని గురించి మాట్లాడుతుండే. ఈ కంపెనీ లైసెన్స్ ఫ్రమ్ స్విట్జర్లాండ్ అండి. స్విట్జర్లాండ్ అంటే మన మిగిలిన రాజ్యంలా కాదు. అక్కడ బైలోస్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ అనమాట. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్. డబ్బు పెట్టి మనం కొనడం ఇక్కడ ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఇండియాలో అయితే మనకు తెలుసు స్థితి ఏంటో. ఏదైనా కావాలంటే మనం కొన్ని డబ్బు ఖర్చు చేస్తే అయిపోతుంది పని. కానీ ఇక్కడ అలా కాదండి. స్విట్జర్లాండ్లో ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ అయితే ఈ 99% ఆఫ్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ విల్ అక్సెప్ట్ ఆ కంపెనీ. ఒక్క డాక్యుమెంట్ కూడా అవసరం లేదండి, చేయొచ్చు. మళ్ళీ కూడా ఈ కంపెనీకి 7 కాంటినెంట్స్ ఇన్ దిస్ వరల్డ్. ప్రతి కాంటినెంట్లో ఒక లీగల్ డిపార్ట్మెంట్ ఉందండి మనకి. ప్రతి కాంటినెంట్లో ఒక లీగల్ డిపార్ట్మెంట్ మనకు ఉంది. ఏమవుతుందండి, ఏ రాజ్యంకో ఏం కావాలో అది ప్రకారం ఉన్న డాక్యుమెంట్స్ వీళ్ళు తయారు చేయడం కోసం అక్కడ లైసెన్స్ కావాలంటే లైసెన్స్, ఏం కావాలో ఆ కంట్రీ అడిగితే మాత్రం, ఆ రాజ్యం అడిగితే అప్పుడే చేయడం కోసం వాళ్ళు రెడీగా ఉందండి. సో దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చి మిస్టర్ డర్క్ ఇస్ ద ప్రెసిడెంట్ అండి, మిస్టర్ మార్టిన్ ఇస్ ద వైస్ ప్రెసిడెంట్, మిస్టర్ శ్రేజ్ అండ్ మిస్టర్ మెండి ఇస్ ద బోర్డ్ మెంబర్స్ అండి వీళ్ళు. ఇంకా మీరు ఇంకొక పాయింట్ కూడా నేను యాడ్ చేస్తానండి. మామూలుగా మీరు ఏదైనా ఒక నెట్వర్క్ చేసిన వ్యక్తి అనుకోండి, ఆ కంపెనీది వెబ్సైట్ ఒక్కసారి మీరు గూగుల్ సెర్చ్లో పోయి ఈ వెబ్సైట్ హిస్టరీ మీరు చెక్ చేయొచ్చు. ఎప్పుడు రిజిస్టర్ చేశారు, ఎవరి పేరు మీద చేశారు, ఎన్ని సంవత్సరం చేశారు, ఇదన్నీ మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ నేను ఈ కంపెనీ గురించి చేస్తుండే మామూలుగా నేను చెక్ చేసిన కంపెనీస్ అన్నీ ఒక 1 ఇయర్ కోసం మాత్రమే చేశానండి. 1 ఇయర్ రెన్యువల్. అది మామూలుగా అండి, తప్పేమీ లేదు. ప్రతి కంపెనీస్ అలాగనే చేస్తారు. అంటే ఈ ఇయర్ మనం రెన్యూ చేస్తాము, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రెన్యూ చేస్తాము, తర్వాత అవసరమైతే మళ్ళీ రెన్యూ చేస్తాము, అలా అనమాట. అంటే మన నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఏమవుతుందండి, ఒక్క సంవత్సరం చేశారండి, ఆ సంవత్సరం మంచి నడిస్తే సెకండ్ ఇయర్ మంచి నడిస్తే థర్డ్ ఇయర్, లేకపోతే మూసేస్తాం. లాస్ట్ జాయిన్ చేసిన ప్రతి వ్యక్తికి నష్టం, வருமாనం రాదు. కానీ మన కంపెనీ అలా కాదండి. 2011లో మీరు వెబ్సైట్లో పోయి చూసుకోవచ్చు. 13 పేజ్ ఫుల్ వైట్ డాక్యుమెంట్ అని చెప్పి ఒక ఫోల్డర్ అక్కడ అప్లోడ్ ఉంది. 2011 నుంచి వీళ్ళు స్టార్ట్ చేసిన ఈ కంపెనీది ఈ యొక్క వెబ్సైట్కి మాత్రం 2025 వరకు 2025 వరకు వాళ్ళు ఫుల్ పేమెంట్ ఇచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ ఇస్తుందండి. వీళ్ళు విషన్ మీరు చూస్తే మాత్రము నేను చెప్తానండి,
ఈ లోకంలో ఇలాగొక ప్రాజెక్ట్ ఇప్పటి వరకు రాలేదు నా లైఫ్లో. ఇప్పుడు నాకు 47 ఇయర్స్ ఉందండి. ఈ 47 ఇయర్స్‌లో నేను ఇలాగ ఎప్పుడూ ఒక కంపెనీ చూడలేదు. ఈ యొక్క కాంబినేషన్‌లో మీకు అది నెక్స్ట్ స్లైడ్‌లో మీరు చూస్తే మీకు అర్థమవుతది. సో, మెయిన్‌గా ఇక్కడ ఏంటంటే టైం అండి. టైం చాలా ఇంపార్టెంట్. మీరిప్పుడు ఒక 9-5 జాబ్ చేసిన వ్యక్తి అయితే, ఒక నెలకి మీకు ఎంత సాలరీ వస్తుందో దానికి మీరు డివైడ్ చేసుకొని గంటకి మీకు ఎంతొస్తుంది మీరు లెక్క చేసుకోవచ్చు. సేమ్ అదే విధానంగా ఒక బిజినెస్ చేసిన వ్యక్తి అనుకోండి. అదొక ఎంటర్‌ప్రెన్యూర్. అది షాప్ కావచ్చు, పెద్ద బిజినెస్ కావచ్చు, చిన్న బిజినెస్ కావచ్చు. ఆ వ్యక్తి ఎన్ని గంటలు పని చేస్తారో తెలుసా? ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ తిరిగి చేయికి రావాలా, అక్కడ పనిచేసిన ప్రతి వ్యక్తికి వేజెస్ ఇవ్వాలా, రెంట్ కట్టాలా, ఇంటర్నెట్టు అన్నీ కరెంటు బిల్లు ఎవ్రీథింగ్. ఈవెన్ స్వీపర్ వర్క్ పని కూడా మేబీ ఆ ఓనర్ చేయొచ్చు. ఎక్కడ? చిన్న చిన్న షాప్‌లో. పెద్ద పెద్ద షాప్‌లో దానికి మనిషి పెడతారు. దానికి డబ్బు పెట్టాల. అది వేరే కార్యం. సో, పెద్ద బిజినెస్‌కి పెద్దగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. చిన్న బిజినెస్‌కి చిన్నగా ప్లాన్ చేస్తారు. కానీ పెట్టిన అమౌంట్ ఏదైనా బిజినెస్ కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బు మనకు చేతికి వచ్చే వరకు ఏమవుతుంది? మనం కష్టం చేస్తూ, పని చేస్తూ ఉండం. అవునా కదా? అప్పుడు మీకు అర్థమవుతది. మీకు, నాకు ఈ లోకంలో ఎంత పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా 24 అవర్స్ మాత్రమే ఉందండి దొరుకుతది. ఈ 24 అవర్స్‌లో మీరు స్టార్టింగ్‌లో ఒక 1 అవర్ పక్కన పెట్టండి దీని గురించి. ఒక 1 అవర్ ఈ సోషల్ మీడియాకి టైం ఇన్వెస్ట్ చేయండి. ఈ 1 అవర్‌లో ఒక 10 నిమిషాలు మీరు ప్రతిరోజు సోషల్ మీడియాలో పోవాలి. మీరు ఫేస్‌బుక్ పోయినట్టు మాత్రం ఇక్కడేం వెళ్ళాల. చదవాల. అది నేర్చుకోవాలా. ఫ్రెండ్స్ క్రియేట్ చేసుకోవాలా. షేర్ చేసుకోవాలా. మాట్లాడుకోవాలా. మీకు ఏదైనా డౌట్ ఉండే కాల్ చేయండి. మేము మీకున్నాం. మేము మీకు సపోర్ట్ చేస్తాము. సో, టీమ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టైం ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు నేర్చుకోవచ్చు. నేర్చుకోవడం కోసం మీ డెస్టినేషన్ రీచ్ అవ్వడం కోసం కంపెనీ మీకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. అది మన సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్. సో, విట్టే రివార్డ్స్ యూ ఫర్ యూర్ ఎఫర్ట్స్. మీ హాబిట్స్ ఏం చేంజ్ చేయడం అవసరం లేదండి. ఇప్పటివరకు మీరు ఏం చేశారో అది మాత్రం చేస్తే చాలు. మీరు ఏం డిఫరెంట్‌గా చేయడం అవసరం లేదు. ప్లాట్‌ఫార్మ్ ఒకసారి చేంజ్ చేసుకొని మీరు మన విట్టేకి రావాలా. ఇక్కడ మీరు మస్త్ డబ్బు ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విట్టే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో. ఇది రియల్ వెల్త్ క్రియేషన్ అండి. విట్టే అంటే రియల్ వెల్త్ క్రియేషన్ ప్లాట్‌ఫార్మ్ అండి. మీ లైఫ్‌కి ఎంపవరింగ్ చేయడం కోసము దేవుడు ఇచ్చిన ఒక ప్రాజెక్ట్‌ని మనం చెప్పొచ్చు. ఇదండి నేను చెప్పేది మీకు. 47 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ నాకుంది. 26 సంవత్సరం దగ్గర దగ్గర 20 స్టేట్‌లో నేను ఇండియాలో మాత్రం పనిచేశాం. నేను సీబీఎస్ఈ అండ్ ఐసీఎస్ఈ టెక్స్ట్ బుక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒక ట్రైనర్‌గా లాస్ట్ 13 ఇయర్స్ వర్క్ చేశాము. ఈ ట్రైనర్‌లో ఏమవుతుందంటే ఒక్క రోజుకి నాకు 10,000 రూపీస్ రావచ్చండి 2 అవర్స్ క్లాస్‌కి. ఓ 1 అవర్‌కి 5,000 నేను చార్జ్ చేస్తాం. అంటే నేను ఒక ఫ్రీలాన్సర్‌గా పనిచేసినా కూడా 10 రోజులు నాకు 10 ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడిపిస్తే 1,00,000 రూపీస్ ఈజీగా వస్తుందండి. ఏం ప్రాబ్లమ్ లేదు. దేవుడు ఆ ఒక్క కెపాసిటీ నాకు ఇచ్చినము నేర్చుకోవడం కోసము, అది చెప్పడం కోసము. కానీ అది కాకుండా నేను ఫారెన్‌లో మోర్ థాన్ 5 ఇయర్స్ నేను డిఫరెంట్ కంట్రీస్‌లో వేర్ చేశాను. ఈ పని చేసినప్పుడన్నీ నేను ఒక్కొక్కటి ప్రతి దాని నుంచి మనం చెప్తాం కదా! మన అనుభవమే మనకి గురువు అంటారు. అంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఇస్ ద టీచర్. మీరెంత మాత్రం కష్టపెడతామో, ఎన్ని రోజు మీ లైఫ్ స్పెండ్ చేస్తామో, ప్రతి రోజు వాట్ యు ఆర్ ఎర్నింగ్, యు ఆర్ లెర్నింగ్ అన్నమాట. సో, ఇక్కడ కూడా అదే. నా లైఫ్‌లో ఈ 26 ఇయర్స్ ఆఫ్ మై వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో ఈ యొక్క కాంబినేషన్‌లో ఒక కంపెనీ నేను చూడలేదండి. ద 3 ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీస్ ఇన్ దిస్ వరల్డ్. ఒకటి నేను ఇప్పటివరకు చెప్పాను మీకు $400 ట్రిలియన్ మార్కెట్ సోషల్ మీడియా ఇండస్ట్రీ. అండ్ సెకండ్ లార్జెస్ట్ ఇండస్ట్రీ క్రిప్టో కరెన్సీ ఇండస్ట్రీ విచ్ $300 బిలియన్ మార్కెట్. థర్డ్ వన్ మనకు అందరికీ తెలుసు ఈ కామర్స్ లేకపోతే హోమ్ బేస్డ్ బిజినెస్ అన్నారు. ప్రొడక్ట్ పెట్టుకొని అమ్మడం, దాని నుంచి కమిషన్ రావడం, మన టీం నుంచి డబ్బు వస్తుంది. దాన్ని నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అప్రాక్సిమేట్లీ $190 బిలియన్ టర్న్ ఓవర్ అనమాట. $190 బిలియన్ టర్న్ ఓవర్. సో జస్ట్ ఇమాజిన్ చేయండి. దిస్ 3 కాంబినేషన్‌లో ఈ టైం వరకు ఏ కంపెనీ ఈ లోగల్లో రాలేదండి. ఈ లోగల్లో ఎక్కడ రాలేదు. ద ఫస్ట్ టైం ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఎ కాంబినేషన్ ఒక కంపెనీ వచ్చిందనమాట. నా లైఫ్ చేంజ్ చేసిన ఈ కంపెనీ పేరు కూడా విట్టే అండి. విట్టే ఒక లాటిన్ పదం అండి. ఈ లాటిన్ పదంకి మీనింగ్ కూడా లైఫ్ అండి. మన జీవితం. విట్టే వాస్ మేడ్ ఫర్ లైఫ్, ఫర్ మీ, ఫర్ యూ, ఫర్ ఎవ్రీవన్
ఫర్ ఏ లైఫ్ టైం. సో ఇదొక గ్రేట్ సిస్టమ్ అండి టు ఎన్రిచ్ అవర్ కమ్యూనిటీ మెంబర్స్. సో ఎలాగా వీళ్ళ పేమెంట్ ఎలాగా వీళ్ళు మనకి షేర్ చేసిస్తారని మీరు చూసుకోండి. టోటల్ 100% 100% నుంచి సోషల్ మీడియా నుంచి వీళ్ళు ఏం చేశారంటే 10% 10% కంపెనీ ఎక్స్పెన్స్ కోసం పెడతారు. మిగులుతున్న 12% 12% అంటే 12% నాలాగా, మిస్టర్ ఎబ్రాన్ లింగన్ లాగా, డాక్టర్ సామి లాగా చాలామంది ఇది రికమెండ్ చేసిన వ్యక్తికి 12% అండి. సో అంటే మీకు ఇప్పుడు ఎవరైనా ఇన్వైట్ చేస్తున్నారంటే డెఫినెట్గా ఆ వ్యక్తి మీకు ఈ కంపెనీ రెఫర్ చేశారంటూ దానికి స్పాన్సర్ అంటారు, లేకపోతే రెఫర్ అంటారు, లేకపోతే రికమెండ్ అంటారు, లేకపోతే మీరే అడ్వర్టైజ్ చేసిన వ్యక్తి అంటారు, లేకపోతే యు ఆర్ ద అంబాసిడర్ అంటారు. ఈ పని చేసిన వ్యక్తికి 12%. ఇది చేస్తూ మీరు ఇది వాడితే వీళ్ళు సోషల్ మీడియా వాడగలిగితే 78% అంటే 78 ప్లస్ 12 అంటే 90% మనకే వస్తుందండి. 10% కంపెనీ ఎక్స్పెన్స్ కోసం పెడుతుంది. ఇది సోషల్ మీడియా రివార్డింగ్ సిస్టమ్ అండి. ఇప్పుడు నెట్వర్కింగ్ ప్రాఫిట్ అంటే ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా 100% ఎక్కడ ఇవ్వలేదండి. గ్యారంటీగా చెప్తున్నాను. మీరు ఏదైనా ఒక నెట్వర్క్ చేసిన వ్యక్తి అయితే మీకు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు చెప్తారు సో అండ్ సో పర్సంటేజ్, సో అండ్ సో అమౌంట్ మేము మిగిలింది మా కంపెనీ నడవాలి కదండి అని చెప్పి మీకు ఆ పర్సంటేజ్ ఈ పర్సంటేజ్ అన్ని కలిపి కట్ చేస్తారు. కానీ ఇక్కడ ఎలా కాదండి, 100% turnover is distributed to the users via the payout plan. మీరు ఇప్పటి వరకు చూసినట్టు మిగులుతున్న కంపెనీ లాగా ఇక్కడ ర్యాంకింగ్ సిస్టమ్ లేదు. ఎబ్రాన్ లింగం గారు ఒక మంత్ ముందు జాయిన్ అయింది కాబట్టి అతనికి ఒక ర్యాంకు, జోస్ గారు ఒక 1 month ముందు చేసేది కాబట్టి వేరొక ర్యాంకు, ఒక లెవెల్ ఏమి లేదండి. ఇక్కడ అందరి సేమే, ఆల్ ఆర్ ఈక్వల్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ గెట్ ద సేయింగ్ కాంపెన్సేషన్ అండి. ఇంకా ఈ 100% పేఅవుట్ ప్లాన్ వీళ్ళు ఎలాగ ఇస్తున్నారు, మనకి ఎలాగ ఇస్తున్నారు, మీరు ఎలాగ పేమెంట్ చేస్తున్నారు. ఒక $200 అండి. ఇక్కడ మీరు ఒక ఫుల్లీ ఆటోమేటెడ్ హోమ్ బేస్డ్ ఈకామర్స్ సిస్టమ్ కొనడం కోసం పెట్టే అమౌంట్. మీరు ఇప్పుడు $200 పెట్టారు కాబట్టి మీకు దీనిలో పోయినర్ మెంబర్ అన్నారు. ఇప్పుడు ఈ కంపెనీ లాంచ్ కాలేదు, ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందండి. విదిన్ 2 monthsలో అంటే Jan 2021కి వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. అప్పుడు ప్రతి వ్యక్తికి ఇక్కడ జాయిన్ చేయడం కోసం ఫ్రీ అండి. ఒక్క వ్యక్తి ఇక్కడ జాయిన్ చేసుకోవచ్చు. ఒక యూనిట్ వాళ్ళకి వస్తుంది, వాళ్ళకు $344 వస్తుంది. అదన్నీ కరెక్టే. ఎందుకు మళ్ళీ మనం ఇప్పుడు జాయిన్ చేయాలి, పోయినర్ మెంబర్గా ఎందుకు జాయిన్ చేయాలా, దానికి అవసరం ఏంటి, అది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఆఫ్టర్ పబ్లిక్ లాంచ్ మనం ఫ్రీ అవ్వాలండి. ఇప్పుడు మనకు టైం లేవండి. ఎందుకంటే 9 to 5 జాబ్ చేసే కాక లేకపోతే బిజినెస్ చేయలేకపోతే మన ఇంటి పరిస్థితి చాలా మోసం కదా. అప్పుడు మీకు ఫ్రీ అవ్వాలంటే ఏం చేయాలా, ఇప్పుడు మీరు కష్టపడి ఒక 1 month 2 month కష్టపెడితే మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇలా అయిపోతుందండి. ఈ 2 monthsలో మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో వస్తే మీ ఫ్యామిలీ సెట్ అయితే, మీ వైఫ్, మీ పిల్లలు, లేకపోతే యువర్ స్పౌస్, యువర్ ఫాదర్, మదర్, యువర్ ఫ్యామిలీ ఏం ఇబ్బంది లేవు, డబ్బు మస్తుంది అంటే మీకు ఫ్రీగా బయటకు వచ్చి చాలా పేదవాళ్ళ దగ్గర అంటే పూర్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ వాళ్ళ దగ్గర వెళ్ళండి. ఒక్కసారి వాళ్ళకి ఒక్క 1 time భోజనం చేయడం కోసం వాళ్ళ దగ్గర డబ్బు లేని వ్యక్తి దగ్గర మీరు వెళ్ళండి. ఇల్లు లేదు, డబ్బు లేవు, భోజనం చేయడం కోసం ఇది లేదు, కానీ వాళ్ళకి ఆరోగ్యం ఉంది, వాళ్ళకి మొబైల్ వాడడం తెలుసు, వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ ఉంది అంటే చాలు. వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్పండి, విట్టే మీ లైఫ్ చేంజ్ అవుతుందండి. మీరు ఫ్రీగా జాయిన్ అవ్వండి. ఫ్రీగా మీరు జాయిన్ అయితే మాత్రం మీకు $344 వస్తుందండి అని చెప్పి మీరు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయగలిగితే ఏమవుతుందండి, మీకు పుణ్యం వస్తుందండి. పుణ్యం అది విట్టే. ఇప్పుడు మీరు మీ లైఫ్లో ఒక్కసారి $200 ఇన్వెస్ట్ చేసుకొని దీనిలో ఒక పోయినర్ మెంబర్ అయి వస్తే కంపెనీ మీకు పని చేయడం కోసం ఒక ఆపర్చునిటీ ఇస్తుందండి. యూ కెన్ వర్క్ అండ్ ఎర్న్. మీకు ఒక రీజన్ ఉండాలండి, ఒక పర్పస్ ఉండాలా మీ జీవితంలో. ఆ పర్పస్ మీకు కావాలంటే డెఫినెట్గా మీరు దీన్ని వర్క్ చేయాలండి. మీకు ఒక ఫ్రీడమ్ కావాలంటే, మీకు ఒక కోరిక ఉండే, ఇఫ్ యూ హ్యావ్ ఎ డ్రీమ్, మీరు ఇక్కడ పని చేయగలుగుతాము. అదే అండి పర్పస్ మ్యాట్రిక్స్ అంటారు దానికి. యూ హ్యావ్ టు వర్క్ హియర్. సో అప్పుడేమవుతుందండి, మీరు వర్క్ చేస్తే మీకు లైఫ్ జీవితాంతం ఈ మంత్ మీరు $500 మీరు ఏం చేయగలిగితే
మీ లైఫ్ జీవితాంతం ముഴുవని మీకు ప్రతి మంత్ ఎవ్రీ మంత్ ఆ $500 మీకు వస్తూనే ఉన్నదండి. ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా మీకు గ్యారంటీగా మంత్లీ ఇన్కమ్ ఎక్కడ ఇవ్వలేదండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఏ నెట్వర్క్ మార్కెట్ మీకు చూపియండి, ఏ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ చూపియండి, గ్యారంటీడ్ ఆఫ్ ఎవ్రీ మంత్ మీకు అమౌంట్ వస్తుంది. ఒక్క కంపెనీ కూడా ఈ వరకు నా లైఫ్లో నేను చూడలేదండి. అది మన విట్టే అండి. ఇంకా అందరూ ఎబ్రహాం లింకన్ గారా, జోస్ లాగా, మతిసార్ లాగా కాదండి. కష్టం. ఒక మందిలో నేర్చుకోవడం కష్టం. $200 కొడితే 1 మంత్ వ్యాలిడిటీ, తర్వాత అప్గ్రేషన్ ఉంది. మన డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే కంపెనీ మనకి ఇచ్చేది నెక్స్ట్ ఇన్కమ్ డెస్టినీ మెట్రిక్స్ అండి. మన డెస్టినేషన్లో పోవడం కోసం కంపెనీ మనకు సపోర్ట్ చేస్తున్నారండి. ఇంకా మీరు పెట్టిన అమౌంట్ $200 మీకే తిరిగిస్తున్నారు. నెక్స్ట్ 30 days మీరు పని చేయండి, నేర్చుకోండి, మీటింగ్ అటెండ్ చేయండి, చదువుకోండి, మీ టీంకి చెప్పండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకండి డెస్టినీ మెట్రిక్స్ ఇక్కడికి ఇచ్చారు. ఇంకో మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుకి ఇంకా ఏమి ఇస్తున్నారని అనుకోండి, మీరు ఫ్రీగా జాయిన్ అయినప్పుడే, అంటే ఇప్పుడు మీకు ఎవరు ఇది మీటింగ్ పిలిపించారో ఆ మీటింగ్కి, లేకపోతే ఈ వీడియో మీకు ఎవరు పంపించారో ఆ వ్యక్తి కాంటాక్ట్ చేయండి. ఆ వ్యక్తి చెప్పండి, అర్జెంటుగా నాకు మీ లింక్ పంపించండి. లింక్ అంటే రెఫర్ లింక్ అంటారు, లేకపోతే అప్పర్ లింక్ అంటారు. అంటే ఈ కంపెనీకి జాయిన్ అవ్వాలంటే ఒక స్పాన్సర్ కావాలా. ఆ వ్యక్తిది లింక్ తీసుకొని మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 14 days వ్యాలిడిటీ ఉంది దానికి. అప్పుడు మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు $1 వస్తుందండి. తర్వాత $200 పెట్టి మీరు అప్గ్రేడ్ చేసినప్పుడు మీకు $5 వస్తుంది. సారీ, 5 యూనిట్ అంటే 6 యూనిట్ అంటే ఒక్క యూనిట్ $344 అండి. సో 344 344 into 6 అంటే $2064 మీ గ్యారంటీడ్ రిటర్న్స్ ఇంటూ ₹75 లెక్క మనం ఇండియన్ రూపీస్ క్యాల్కులేట్ చేస్తాం. అప్పటి వరకు అంటే 1.5 lakhs ఇండియన్ రూపీస్ మీకు గ్యారంటీ రిటర్న్ ఎప్పుడు వస్తుందండి? డబ్బు పెట్టి ఎంబడే రావాలంటే ఆ కంపెనీ మూసిపోతుందండి, టైం పెడుతుంది. ఇక్కడ కూడా మీరు పేరు చూడండి, గార్డెన్. గార్డెన్ అంటే ఏంటి? మీరు ఒక్కసారి మీ తెలుగులో చెప్పగలుగుతారా? నాకు అంత రాదు. నా భాషలో భూమి తోటం అన్నారు. అంటే గార్డెన్ అంటే చాలా ట్రీస్ ఉంది దానిలో, చిన్న 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 ట్రీస్. దాని నుంచి ఈ యూనిట్స్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యూనిట్కు నేను అన్నారు విత్ అన్నారు. విత్ అంటే ఏంటి? సీడ్స్. ఈ సీడ్స్ మీరు మన్నిలో పెట్టుకొని దానికి పరిపాలిస్తే 1 రోజు 2 రోజు 3 రోజుల తర్వాత దానికి 2 లీవ్స్ వస్తుంది. మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ దాన్ని కేర్ చేస్తే ఫ్రూట్స్, దానిలో పూలు వస్తుంది, ఫ్లవర్స్. ఒక్క సీడ్ పెడితే ఒక్క ఫ్లవరు, 100 సీడ్స్ మీరు పెడితే 100 ఫ్లవరు. ఇక్కడ గార్డెన్ యూనిట్ కొనడం కోసం ఒక ఆపర్చునిటీ మీకు $200 పెడితే మీకు కంపెనీ ఇస్తున్నారు. అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి, ఈ కంపెనీ ప్రతి వ్యక్తికి ఈక్వల్. మీకు డబ్బు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ప్రతి వ్యక్తికి ఇక్కడ $20 యూనిట్ కానీ ఎక్కువ కొనడం కుదరదు. ఎంత డబ్బున్నా, సార్ నా దగ్గర 2,000 3,000 యూనిట్ కొనుక్కున్నామంటే కుదరదండి, అది జరగదు. ఇక్కడ ప్రతి వ్యక్తికి మ్యాక్సిమం ఒక్కరోజు కొన్నది 20 యూనిట్ మాత్రమే. అది ఎవ్రీ డే కొనుక్కోవచ్చు. ఒక్కరోజు మీరు కొండే మాత్రము 20 into 344. నేను అది ప్రత్యేక స్లైడ్ ఉంది, దాంట్లో చెప్తాను మీకు. సో మీరు పెట్టిన $200 ఇచ్చా ఇన్ ద ఫెసిలిటీస్. ఒకటి వర్క్ చేయడం, 2 మీరు ఒక్కవేళ నేర్చుకోలేదు డెస్టినీ పర్పస్ అని చెప్పి మీకు డెస్టినీ మెట్రిక్స్ $200, తర్వాత 6 యూనిట్ మీకు ఇస్తుందండి. మీరు $200 పెట్టి $200 ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకొని విట్టే సక్సెస్ సిస్టమ్ కొనుక్కున్నారండి. ఎందుకు? 90% సోషల్ మీడియా రెవెన్యూ షేరింగ్ అండ్ 100% పేఅవుట్ ప్లాన్ మీకు ఇక్కడ ఏం చేయడం కోసం అండి. సో ప్రాసెస్ ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు ఎవరు పిలిపించారో వాళ్ళు కాంటాక్ట్ చేయాలండి. వాళ్ళు మీకు అప్లైన్ లింక్ లేకపోతే ఇన్విటేషన్ లింక్ పంపిస్తారు. అది ఫిల్అప్ చేయండి. ఇలాగ ఒక ఫామ్ వస్తుంది ఫ్రీగా. 14 days టైం ఉంది. ఇప్పుడు ఇది మన పబ్లిక్ లాంచ్ తర్వాత ఫ్రీ అండి ఫర్ లైఫ్ టైం. కానీ ఇప్పుడు ఇది ప్రీ లాంచ్ స్టేజ్ కాబట్టి 14 days మీకు డిసైడ్ చేయడం కోసం టైం ఉంది. డబ్బు పెట్టాలా వద్దా, నా మోసం అయిపోతుందా లేదా, అలాగనే మీరు కనుక్కోవచ్చు కదా. మీరు నేర్చుకోండి 14 days టైంలో. సో మీ పేరు, మీరు ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కంట్రీ,
మీకు నచ్చిన ఒక యూసర్ నేమ్, మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకొని మీరు స్టార్ట్ చేయండి. అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీ టిక్ చేసుకొని సబ్మిట్ రిజిస్ట్రేషన్ చేయండి. ఇమ్మీడియట్‌గా మీకు ఒక ఈమెయిల్ ఐడీ వస్తది. ఈమెయిల్ ఐడీలో వెరిఫికేషన్ కాల్ వస్తది. అది క్లిక్ చేస్తే లాగిన్ ఆప్షన్ వస్తుంది. లాగిన్ చేస్తే మాత్రం ఇమ్మీడియట్‌గా మీ మొబైల్ నంబరో, మీ అడ్రెస్సో దానిలో టైప్ చేసుకొని మీరు డైరెక్ట్‌గా అప్డేట్ ప్రొఫైల్‌లో ఒక ఫోటో, ఒక కవర్ ఫోటో పెట్టుకొని, నా టీమ్ ఓషన్ టీమ్ అండి. నేనైతే కవర్ ఫోటో అంటే ఓషన్ టీమ్ లోగో పెడతాము. మీకు నచ్చిన పెట్టుకోవచ్చు. కంప్లీట్ ఏ ప్రాబ్లమ్ లేదు. సో, ఇమ్మీడియట్‌గా మీ కవర్ ఫోటో, మీరు ప్రొఫైల్ ఫోటో పెట్టి ఒక్కసారి లాగౌట్ చేసి, లాగిన్ చేస్తే మీ డాష్‌బోర్డ్‌కెళ్ళిపోతే మాత్రం ఒక్క ఫ్రీ గార్డెన్ యూనిట్ అక్కడ వచ్చేస్తుందండి. దానికి $344 వర్త్ అండి. ఇంగా మనకి డబ్బు కావాలా, వర్క్ చేయాలా అంటే $200 కొడుతోని మీరు అప్‌గ్రేడ్ చేయాల. ఈ $200 పెట్టి అప్‌గ్రేడ్ చేసినప్పుడు 3 విధానికి ఇన్‌కమ్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఒకటి పర్పస్ అన్నారు. పర్పస్ మీనింగ్ అర్థం చేసుకోండి మీరు. పర్పస్ యాక్టివ్ సిస్టమ్ అది. మీకొక రీజన్ ఉండాలా. మీకొక పర్పస్ ఉండాలా మీ లైఫ్‌లో. మీకు డ్రీమ్ ఉండాలా మీ లైఫ్‌లో. అప్పుడు మీకు టీమ్ బిల్డింగ్ మెట్రిక్స్ చేయొచ్చు. యూ కెన్ ఎర్న్ మనీ. మిగిలిన 2 ఇన్‌కమ్ డెస్టినీ అండ్ గార్డెన్. ఆర్ఆర్ సిస్టమ్ అండి. రెసిడ్యూయల్ రిటర్న్ సిస్టమ్ అంటారు దానికి. ఇది ఫుల్లీ కంపెనీ మెట్రిక్స్, ఫుల్లీ ఆటోమేటిక్ సిస్టమ్. మనం ఏం చేయడం అవసరం లేదు. మన మన డ్యూటీ ఏంటంటే ఇక్కడ పని చేసుకోవాలా, పర్పస్లో ఏం చేసుకోవాలా, ఆ అమౌంట్ మీరు గార్డెన్ యూనిట్ కొనుక్కొని పెట్టుకోవాలా, అంతే. దానికని ఇంకేం ప్రాబ్లం లేదు. సో నేను పర్పస్ గురించి ఫస్ట్ మాట్లాడతాను, తర్వాత మిగతాది అని చెప్తాను. పర్పస్ అంటే ఇక్కడ ప్రతి వ్యక్తి ఎవరైనా కానీ, ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా డైరెక్ట్గా ఫస్ట్ లెవెల్లో 3 మెంబర్స్కి మాత్రమే మనం ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయగలుగుతాము ఫస్ట్ లెవెల్లో. ఇంకా 4వ ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తి సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ అప్పుడే మొత్తం 8 లెవెల్కి మాత్రమే. ఇక్కడ ఇది లిమిటెడ్ ఇన్కమ్ అండి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ లా కాదండి. ఇక్కడ లిమిటెడ్ ఇన్కమ్. ఇంకా అమౌంట్ అంతే. మొత్తం ఒక వ్యక్తికి ఇక్కడ పర్పస్ మెట్రిక్స్లో మంత్లీ ఇన్కమ్లో $28,546 మాత్రమే వస్తుంది. కానీ మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, మిస్టర్ అబ్రహాం లింకన్ గారు నా టీం అనుకోండి. నాకు నచ్చిన ఒక జోస్ గారికి తీసుకొని అబ్రహాం లింకన్ కింద ప్లేస్ చేశాను అనుకోండి. అబ్రహాం లింకన్కి తెలియదు, ఎందుకంటే నా టీంలో అలాగనే జరుగుతుంది. నా టీంలో ప్రతి వ్యక్తికి ఆటోమేటిక్ వాళ్ళ మనిషి నా టీం నుంచి వస్తుంది. కారణం ఎవ్రీడే నాకు 3-4 మెంబర్స్ జాయిన్ అవుతుంది నా డైరెక్ట్గా. ఎక్కడ పెడతామండి, ఇది అల్గోరిథం సిస్టమ్. ఆటోమేటిక్ కింద 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 వెళ్ళిపోతుందండి. నా టీం అందుకే చాలా పెద్దగా అయిపోయింది. ఐఎమ్ సో ప్రౌడ్ అండి. ఇప్పుడు నా ఇన్కమ్ నేను చూపిస్తాను, నా ఇన్కమ్ ఎంతో మీకు అర్థమైపోతుంది, నాకు ఎంత అమౌంట్ వస్తుందో. అదే విధంగా నా టీంలో ఉన్న ప్రతి వ్యక్తి ఇప్పుడు డైలీ 2,000-3,000 రూపాయలు పర్ డే ఎర్నింగ్ స్టేజ్కి వచ్చిందంటే మనం చేసిన పని ఆ విధానం అండి. మన టీం డెవలప్ అంటే ఫుల్ టైం సపోర్ట్ చేయగలిగితే డెఫినెట్గా మీ టీం డెవలప్ అవుతుంది. మంత్లీ ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది. దానికి ఏం ప్రాబ్లం లేదు. ఓకే, మనం ఎగ్జాంపుల్కి చదువు. అబ్రహాం లింకన్ కింద జోస్ గారు నేను తీసుకుపోయి జోస్ గారికి ప్లేస్మెంట్ చేస్తే అబ్రహాం లింకన్ గారికి 60-70 రూపాయలు వస్తుంది ఒక్క నెల. నెక్స్ట్ మంత్ కూడా 67 వస్తుంది. ఎందుకంటే మంత్లీ ఇన్కమ్ కాదండి, ఎవ్రీ మంత్ వస్తూనే ఉన్నాయన్నమాట. 67 3 మంది వస్తే 201, వాళ్ళ కింద 3 మంది వస్తే 135. ఇది కంపల్సరీ కాదండి. ఇక్కడ కంపల్సరీ 3 మందికి పెట్టాలి, 9 మందికి పెట్టాలి, ఏం కంపల్సరీ లేదు. కానీ పెడితే మాత్రం మీకు మంత్లీ ఇంకా గ్యారంటీగా వస్తుంది. జస్ట్ ఇమాజిన్ చేయండి, 10 మంది నా టీంలో. నేను చెప్పేదంటే మీరు ఈరోజు జాయిన్ అయితే విదిన్ 1 వీక్ లోపల్లో, ఒక్క వారం లోపల్లో మీ ఫస్ట్ 3 కంప్లీట్ అయిపోవాలి. అలాగ చేస్తే 10 మంది అలా చేస్తే ఈ యొక్క 3/8 మెట్రిక్స్ కంప్లీట్ చేయాలంటే మనకి 8 వీక్స్ చాలు, అంటే 2 మంత్స్. ఈ 2 మంత్స్ లోపల్లో మన టీం సైజు 9,840 మెంబర్స్ అయిపోతే అబ్రాన్ కింద జాయిన్ అయిన వ్యక్తి జోస్ గారు ఇలా పనిచేస్తే ఆ వ్యక్తికి 2 మంత్స్లో $28,546 గ్యారంటీడ్ ఇన్కమ్ అండి. గ్యారంటీడ్ ఇన్కమ్. అదొక్క నెల కాదు, మంత్ ఆఫ్టర్ లైఫ్ టైం ఎవ్రీ మంత్ వస్తూనే ఉన్నాయన్నమాట. ఇదండి దీనికి నాకు నచ్చిన ఒక ప్లాన్. ప్రతి నెట్వర్క్ మార్కెటింగ్లో మనిషి నష్టపడిపోతుంది. డబ్బు పెట్టిన డబ్బు రావట్లేదు.
కానీ ఇక్కడ సిస్టమ్ ఎలా కాదండి, 3/8 మెట్రిక్స్ ఆటోమేటెడ్ ప్లేస్మెంట్ సిస్టమ్ అండి. అది బేస్డ్ ఆన్ అప్ టు డౌన్ అండి, లెఫ్ట్ టు రైట్ బ్యాలెన్స్ సిస్టమ్ ఇది. అంటే పొజిషన్స్ ఫిల్డ్ ఇన్ ఆర్డర్ యూసింగ్ ఏ స్పాన్సర్ ఇన్విటేషన్ లింక్. ఎలాగో తెలుసా, ఇక్కడ ఎబ్రాహిం లింక్ కింద డైరెక్ట్గా అతను జాయిన్ అయినప్పుడే జోస్ గారికి తీసుకొచ్చి ఇక్కడ పడేసాము. జోస్ గారు అబ్రాహిం లింగన్ను ఒక ఏం రిలేషన్ లేదనుకోండి. సెకండ్ మంది ఇంకెవరో ఒకరు వచ్చారు. ఇప్పుడు మన ఎబ్రాహిం లింగన్కి డబ్బు రావడం మొదలుపెట్టాం కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళ వైఫ్కి తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ పెట్టుకొని అనుకోండి. థర్డ్ మంది జస్ట్ ఇమాజిన్. ఓకే, సో ఫస్ట్లో జోస్ గారు ఉందో, సెకండ్ గా ఇంకెవరో ఒక ఫ్రెండ్, థర్డ్లో వాళ్ళ ఓన్ వైఫ్ అబ్రాహం లింగన్ ఇక్కడ యూ ఇమాజిన్ చేసుకోండి. మామూలుగా మన నెట్వర్క్ మార్కెటింగ్ ఏం చేస్తారండి, మన వైఫ్ మూడో ప్లేస్లో ఉంది, ఈ వ్యక్తి కింద 3 మంది అయిన తర్వాతనే జోస్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ మనిషి పెడతారు కదా. కానీ ఇక్కడ అలా కాదు, అలాగ జరగదు. అబ్రాహం లింగ స్పాన్సర్లో 3 మెంబర్స్ అయిపోతే 4వ వ్యక్తి ఎక్కడ పోతుంది తెలుసా, డైరెక్ట్గా జోస్ గారి కింద పోయి పడుతుంది. అతని పరిచయం ఉందో, కలర్ ఏంటో, భాష ఏంటో, ఏ ఊరో ఏం చూడట్లేదు, అక్కడే వస్తుంది అనమాట. ఇంకా 5వ వ్యక్తి అనుకోండి, అది కూడా వాళ్ళ వైఫ్ల కింద పెట్టడం కుదరదు, అది కూడా పోయేది ఎక్కడ, నెక్స్ట్ ఫ్రెండ్ కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 6 మెంబర్స్ వస్తారు కదా, 6th మెంబర్ అది వాళ్ళ వైఫ్ కింద పడుతుంది. ఇది బ్యాలెన్సింగ్ చేస్తున్నది, దీనికి అల్గోరిథం సిస్టమ్ అన్నారు. అల్గోరిథం బ్యాలెన్సింగ్ సిస్టమ్. ఇంకా 7వ వ్యక్తి వచ్చినా కూడా వాళ్ళ వైఫ్ కింద పోదు, అది జోస్ కింద వెళ్ళిపోతుంది. 8వ వ్యక్తి సెకండ్ ఫ్రెండ్స్ కింద, 9th వ్యక్తి. ఈ విధానంగా ప్రతి వ్యక్తి ప్రతి లైన్లో గ్యారంటీగా వెళ్ళిపోతుంది. నా ఐడియా మీరు చెప్పిన, నేను మీకు తెలుగు అంత రాదు కానీ నేను చెప్పే ఆ సిస్టమ్ మీకు అర్థమైంది అనుకున్నాను. సో ఇది అల్గోరిథం సిస్టమ్ అన్నారు. ఇక్కడ ఏమవుతుంది తెలుసా, ఒకవేళ మన ఎబ్రాహిం లింగం గారు పని చేయలేదనుకోండి, నేను పెట్టిన జోస్ గారు అబ్రాహిం కింద పని చేస్తే అబ్రాహాంకి ఎవ్రీ మంత్ $60,000 వెళ్ళిపోతుంది. కానీ ఈ జోస్ గారు పని చేసుకొని ఒక 2 మంత్స్ 3 మంత్స్ 6 మంత్స్లో ఈ 8 లెవెల్ కంప్లీట్ అయినప్పుడు ఆ వ్యక్తికి $28,546 జోస్ గారికి వచ్చినప్పుడు నాకు వచ్చే అమౌంట్ తెలుసా, నేను స్పాన్సర్ కదా, జోస్ గారి స్పాన్సర్ నేనే, నాకు $8,109 వస్తుందండి. అంటే ఇది మన ఎబ్రాహిం లింగన్ గారు జోస్ గారికి రెఫర్ చేస్తే 67తో పాటు 8,109 రావాలి. ఒక్కవేళ ఒక్క వ్యక్తి 8,109 రూపీస్ మనకి ఇస్తే, నేను ఒక 5 మందికి ఇక్కడ జాయిన్ చేపిస్తే మీ స్పాన్సరింగ్ ఎంత, 8,000 ఇంటూ 5 40,548. ఒక 10 మెంబర్స్కి మీరు రెఫర్ చేసి మీరు ఇంకా ఏం పని చేయకపోయినా ప్రతి నెల ఎవ్రీ మంత్ మీకు వచ్చేది 10 ఇంటూ 8,109 అంటే 81,097 రూపీస్. ఒక్క నెల కాదు, ఎవ్రీ మంత్ వస్తుందండి మీకు లైఫ్ టైమ్గా. సో ఇక్కడ మిస్టర్ మది గారు, మేమందరూ ఒకటి టీం ఉందండి, గ్లోబల్ విషన్ యూనిటీ గ్లోబల్ సపోర్ట్ టీమ్, 100 days విటే ఛాలెంజ్. మీరు అనుకున్నారా, నాకు ఇప్పుడు 3 లక్షలండి ప్రతి నెల నా ఇన్కమ్. విట్టే నుంచి మాత్రం నేను మీరు డిఫరెన్స్ ఏంటి తెలుసా, ఒక 50 రోజు ఎక్కువ, 50 రోజు ముందు నేను జాయిన్ చేశాను, మీరేమో ఇంకా జాయిన్ చేయలేదు, అంతే డిఫరెన్స్. మీరు రేపు జాయిన్ చేస్తే మీకు 3 లక్షలు రాకపోయినా 60,000 వచ్చిన చాలు కదండి, 50,000 వచ్చిన చాలు కదండి. మీరు ఇప్పుడు చేసిన 9 to 5 జాబ్ కానీ ఎక్కువ ఉంది కదండి. అది జోస్ గారేమో 24 hours పని చేస్తున్నారు. నా సౌండ్ కూడా మారిపోయిందండి, మాట్లాడుతూ సౌండే మారిపోయింది. జస్ట్ ఇమాజిన్ చేయండి. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ చేంజ్ చేయాలంటే మిగిలిన ఇప్పుడు నా మీటింగ్ విన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి, ఇంతమందిలో ఒక్క వ్యక్తి కూడా నా టీం వాళ్ళు కాదండి, ఒక్క వ్యక్తి కూడా. కానీ నేను ఎందుకు చేస్తున్నాను తెలుసా, ఈ మీటింగ్ పూర్తిగా వింటే మీకు అర్థమైపోతుంది. నా డబ్బు కోసం కాదండి ఇప్పుడు పనిచేసేది. మీరు ఇప్పుడు జాయిన్ చేయకపోయినా నాకేం లాభం లేదు, ఏం నష్టం లేదు. కానీ ఎందుకు నేను ఇప్పుడు చేస్తున్నాను కదా తెలుసా, మీరు మీటింగ్ పూర్తిగా వినండి, ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది జోస్ గారు దేనికోసం పనిచేస్తున్నారు. ఓకే, ఇంకా డెస్టినీ రన్
ఇంత మీరు జాయిన్ చేశారు 200 పెట్టి 200 పెట్టి జాయిన్ చేసుకొని పని చేసినా కూడా మీరు రీచ్ కాలేదు అనుకోండి. మీ డెస్టినేషన్ రీచ్ అవ్వడం కోసం మీ కంపెనీ డెస్టినీ మెట్రిక్స్ అని చెప్పి ఒక కంపెనీ ఫోర్స్ మెట్రిక్ సిస్టమ్ ఫుల్లీ ఆటోమేటెడ్ రన్స్ వన్స్ ఏ మంత్. ఎవ్రీ మంత్ 15 నుంచి 20 తారీఖు లోపల్లో ఈ మెట్రిక్స్ కంప్లీట్ అవుతుంది. ఈ కంపెనీలో ప్రతి వ్యక్తి జాయిన్ అయినప్పుడు $200 ఇస్తారు. ఆ $200లో ఒక $100 పక్కన పెడతారు. దేని గురించి తెలుసా? ఎవరెవరు కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళకి ఇవ్వడం కోసం. ఇక్కడ లాస్ట్ పాయింట్, ఫర్ ఆల్ యాక్టివ్ మెంబర్స్ న్యూ అండ్ ఓల్డ్ అని చెప్పారు కదా, అందరికి రాదు, నేను చెప్తాను ఎలాగొస్తుందో. లాస్ట్ మంత్ ఇది ప్రతి వ్యక్తి 50% మందికి వస్తుందండి. కొత్త వాళ్ళకి గ్యారంటీగా వస్తుంది, పాత వాళ్ళకి వస్తుంది కొంతమందికి. అది లక్కీ మెంబర్స్కి వస్తుంది అండి. 50% మెంబర్స్ ఇక్కడ గివరు, 50% మెంబర్స్ ఇక్కడ రిసీవరు. నేను ఇప్పుడు 50% గివర్ కిందకి వెళ్ళిపోయింది. నాకు కూడా వచ్చింది ఫస్ట్ మంత్, నాకు 50% వచ్చేసింది కాబట్టి నాకు $200 వచ్చేసింది. సో ఇక్కడ యునైటెడ్లీ హ్యాపీలీ హెల్పింగ్ అదర్స్ అండి. లాస్ట్ మంత్ 16 తారీఖు 8 గంటలకి 16 తారీఖు 8 o'clock మనది రన్ అయింది. $200 50% ఆల్ యాక్టివ్ అప్గ్రేడెడ్ మెంబర్స్కి వచ్చిందనమాట. మీరు భయపడడం అవసరం లేదు. 50% అంటే నేను సినారియో మీకు చూపిస్తాను. జస్ట్ అస్యూమ్ చేయండి 40,000 మంది కంపెనీలు ఉందనుకోండి. ఇప్పుడు పాత వాళ్ళు ఓల్డ్ మెంబర్స్ ఆర్ 40,000 మెంబర్స్. కొత్తగా ఈ నెల ఒక 10,000 మంది జాయిన్ చేయాలి అనుకోండి. ఇప్పుడు ఎంతమంది అయింది? 50,000 మంది. ఈ 50,000 మంది విట్టే మెంబర్స్ అనమాట. వీళ్ళు అప్గ్రేడ్ చేసినప్పుడు $200 ఇచ్చారు కదా, దీని నుంచి $100 పక్కన పెడతారు. దేనికి? ఈ 50,000 మంది నుంచి 50% అంటే 25,000 మందికి $200 ఇస్తారు. 25,000 మంది. ఇక్కడ 10,000 మంది కొత్త వాళ్ళండి. 15,000 మంది ఎక్కడి నుంచి వచ్చింది? 40 పాత వాళ్ళ నుంచి వచ్చేసింది. సో లక్ ఎవరు దానిలో పడుతుంది. ఈ యొక్క రివర్స్ మెట్రిక్స్ అంటే లాస్ట్ వచ్చిన వ్యక్తికి ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ వచ్చిన వ్యక్తికి లాస్ట్గా దొరుకుతుంది అనమాట. సో ఇది సినారియో. అర్థమైంది అనుకున్నాను. నౌ గార్డమెట్రిక్స్ అండి, నాకు చాలా ఇష్టమున్న ఒక ప్రోడక్ట్ గార్డమెట్రిక్స్. ఈ కంపెనీ రెండు ప్రోడక్ట్ అండి. ఒకటి $200 పెట్టుకొని మీరు పని చేయగలిగితే మీకు మీ కమిషన్ అంటే మీరు ఒక్కొక్క వ్యక్తికి దీన్ని జాయిన్ చేసినప్పుడు వచ్చిన కమిషన్ మీద వచ్చిన డబ్బుతో మీరు గార్డెన్ యూనిట్ కొనుక్కోవచ్చు. ఇది కాస్కాడే సిస్టమ్ అన్నారు. కాస్కాడే ఎఫెక్ట్, పేమెంట్ బేస్డ్ ఆన్ కాస్కాడే ఎఫెక్ట్ అంటే పైన నుంచి కిందకి నీళ్ళు పడుతుంది చూడండి, అదైన సిస్టమ్. ఎంతమంది పైన ఉందో అంతమందికి ఫిల్ అయి కిందకి వస్తుంది అనమాట. కిందకి వచ్చినప్పుడు ఇలాగనే వస్తూనే ఉండనమాట. ఇంకా కిందకి వస్తే మనకి చాలా తక్కువ వస్తుంది. ఎంత పెద్దగా, ఎంత తొందరగా, ఎంత టాప్లో మీరు ఇక్కడ యూనిట్ పర్చేజ్ చేయగలిగితే అది ఫిల్ అయ్యి మీకు డబ్బు ఇలాగనే వస్తుంది అనమాట. సో ఇది ఆటోమేటికలీ ఫిల్డ్ బై అల్గోరిథం సిస్టమ్. అర్థమైందా? అల్గోరిథం మీరు వినుకున్నారు కదా. ప్రతి టీము, ప్రతి యూనిట్ కూడా ఫిల్ అయితో కిందకి వస్తుంది అనమాట. సో మనం ఒక్క నిమిషం లేట్ అయితే పైనుంచి కిందకి వస్తున్న యూనిట్ అన్ని ఎక్కడో వెళ్ళిపోతుంది. మళ్ళీ కింద మనం వెళ్ళిపోతుంది. కాబట్టి ఎంత తొందరగా మీరు పైనుంచి స్టార్ట్ చేస్తామో అంత తొందరగా మీ యూనిట్ ఫిల్ అయ్యి మీకు డబ్బు వస్తుంది అనమాట. ఒక్క యూనిట్ అంటే ఏంటి తెలుసా? ఇది గార్డమెట్రిక్స్ లెవెలింగ్ 5x5 మెట్రిక్స్ అన్నారు దీనికి. ఇది మనిషి కాదండి. దెర్ ఇస్ నో పీపుల్ హియర్, ఇట్స్ ఆల్ యూనిట్. మీరు జాయిన్ అయినప్పుడే మీకు 6 యూనిట్ కంపెనీ ఇచ్చారు. దానిలో ఒక 5 యూనిట్ ఒకవేళ మీది పడితే ఒక్క లెవెల్లో 0.12 సెంట్ అంటే 60 సెంట్. నెక్స్ట్ లెవెల్లో మీ దగ్గర నుంచి రావచ్చు, మీ అప్లైన్ కావచ్చు, మీ డౌన్ లైన్ కావచ్చు, మీ సైడ్ లైన్, క్రాస్ లైన్ ఎక్కడి నుంచి కావచ్చు, ఈ ఉలగమ్మలో ఎక్కడి నుంచి కూడా జరగవచ్చు. అది మీ టీంలో మీ యొక్క యూనిట్ కింద ఒక 25 యూనిట్ వస్తే 0.04 సెంట్ చూపిస్తే చాలా చిన్నగా ఉందండి కదా. ఒక సెంట్ అంటే ఏంటి తెలుసా మీకు? 100 పైసలు ₹1 ఇండియాలో. 100 సెంట్ అంటే $1 యుఎస్లో. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమవుతుందంటే చిన్న అమౌంట్ కానీ 25 × 0.041 అయిపోయింది. ఈ విధానంగా 5 లెవెల్లో మీకు 3,905 3,905 యూనిట్ కంప్లీట్ అయితే
ఈ కంపెనీ మనకు పెట్టేది 0.38 యూనిట్ మాత్రమే కానీ సెండ్ మాత్రమే కానీ ఇది మొత్తం ఫిల్ అయితే మీ అమౌంట్ $344. ఇప్పుడు మీరు డైరెక్ట్గా రెఫర్ చేయగలిగితే బెనిఫిట్ ఏంటి తెలుసా? మీరు ఏ వ్యక్తికి దీనిలో ఇంట్రొడ్యూస్ చేస్తారో, మీరు ఏ వ్యక్తికి ఇక్కడ స్పాన్సర్ చేస్తారో, ఆ వ్యక్తికి వచ్చిన ప్రతి 1 యూనిట్కి మీకు $101 వస్తుందండి. మీరు తీసుకొచ్చిన వ్యక్తి ఒకవేళ పని చేయకపోయినా, ఆ వ్యక్తి ఏం చేయలేకపోయినా 6 యూనిట్ అతని దగ్గర ఉందండి. ఫస్ట్ నెల కొన్నప్పుడు 6 ఇంటూ $101 $606 మీకు గ్యారంటీ అండి మీకు వచ్చేది. ఇప్పుడు మీకు స్పాన్సర్ చేస్తే మీకు తెలుసు కదా ఏంటి బెనిఫిట్ ఏంటి. మీరు ఎంతమందికి దీనిలో ఇంట్రొడ్యూస్ చేయగలుగుతామో అంతమందికి చేయండి. అక్కడ పర్పస్ మ్యాట్రిక్స్ పని చేయకపోయినా ఇతని యూనిట్ నుంచి ఆ వ్యక్తికి 344 ఇంటూ ఆ వ్యక్తికి ఉన్న యూనిట్ ఎందో 6 కానీ 11 కానీ 100 కానీ ఆ 100 యూనిట్కి మీకు ఇంటూ $101 వస్తుంది. ఆ వ్యక్తికి $344 వస్తుంది. ఐ థింక్ యూ అండర్స్టాండ్ ద ప్లాన్. ఇక్కడ చూపిస్తాను నేను. ఒక్క యూనిట్ కాస్ట్ వచ్చి $1 కూడా లేదండి. జస్ట్ 0.60 సెంట్ మాత్రం. ఇది ఈ కంపెనీకి సెకండ్ ప్రొడక్ట్. నెంబర్ 1 ప్రొడక్ట్ యు ఆర్ బీయింగ్ ఏ పెయిడ్ మెంబర్, అതായത് పైనియర్ మెంబర్ అంటారు. $200 పెట్టుకోండి. ఇక నెక్స్ట్ ప్రొడక్ట్ అంటే ఇది 0.06 సెంట్ మాత్రం పెట్టుకొని ఒక యూనిట్ కొనుక్కోవచ్చు. ఒక్క యూనిట్కి వాలి ఏంటంటే $344 అండి. అంటే దగ్గర దగ్గర 25,000. అంటే మనం చేరినప్పుడే మనకు 6 యూనిట్ వచ్చిందండి. అంటే 1.5 lakhs ఇండియన్ రూపీస్ మీకు గ్యారంటీ రిటర్న్ ఉందండి ఇక్కడ. ఇప్పుడు మనమందరూ సేమ్, పెద్దవాళ్ళైనా పేదవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎక్కడ ఏ ఊరి వాళ్ళైనా ప్రతి వ్యక్తి మ్యాక్సిమం ఇక్కడ కొన్నది 20 యూనిట్ మాత్రం అండి. 20 యూనిట్స్. 20 యూనిట్కి ఒక యూనిట్ కాస్ట్ వచ్చి 0.60 అంటే $12. $12 ఇండియాలో క్యాల్కులేట్ చేస్తే ఇండియన్ రూపీస్లో ఒక 900 కిందనే వస్తుంది, దానికన్నా పైన రావట్లేదు. ఒక్కరోజు మీరు ఈ 900 రూపీస్ అంటే $12 పెట్టుకొని 0.60 సెంట్ ఇంటూ 20 మీరు కొనగలిగితే 20 యూనిట్ వస్తుంది. 20 యూనిట్ ఇంటూ 344 అంటే $6,880 ఇంటూ 75 రూపీస్ అంటే మీ ఇన్కమ్ ప్రతిరోజు 5 లక్షల పైనకి వెళ్ళిపోతుంది. నా ఫ్రెండ్ జాయిన్ అయ్యానండి, అడిగిండు, సార్ నేను 200 పెడతాను, నాకు 5 లక్షలు ఎప్పుడు వస్తుంది? అర్థమవుతుందా? వింటున్నారా? ప్లాన్ అర్థం చేయకపోతే ఈ క్వశ్చన్స్ అప్పుడు వస్తుందండి. అర్థం చేసుకున్న ప్లాన్ మీకు రియల్గా మీకు అర్థమైతే మాత్రం మీ క్వశ్చన్ మీ దగ్గర నుంచి రాదు. ఈరోజు ఎన్నో కంపెనీస్ మార్కెట్కి వచ్చి అడ్రస్ కూడా లేకుండా వెళ్ళిపోయిందండి. ఎందుకు తెలుసా? మీరు 100 పెడితే 10,000 ఇస్తాను రేపు, ఆ కంపెనీ మార్కెట్లో లేవు. ఇది టైం పెడుతుంది కానీ మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, దానికి తప్పు లేదు. ఒక్క రోజు కూడా ఆగకుండా ప్రతిరోజు మీకు ఇన్కమ్ వస్తున్న ఒక్క ప్రాజెక్ట్ అండి విటే. సో నా ఇన్కమ్ చూపిస్తున్నాను మీకు. నేను ఇక్కడ జాయిన్ చేసి 52 రోజు అయిందండి, 52 days. ఒక్క రోజుకి 20 యూనిట్ మీరు చూసుకోండి. ఒక్క రోజుకి 20 యూనిట్, 50 రోజుకు 1000, 52 రోజుకు 1044, 6 యూనిట్ నేను జాయిన్ చేయని రోజు వచ్చినది. అలాగనే ఆ రోజు నాకు అర్థం కాలేదు, నేను కొనాలా వద్దా, డబ్బు పోతుందా లేదా, భయం ఉండే కదా. ఇప్పుడు మీరు మనసులో ఏమేమి వస్తుందో నాకు రాదు, తెలియదు. మీకేమేమి వచ్చిందో అది నాకు కూడా వచ్చింది. నేను కూడా మనిషినండి. నేను కూడా ఈ ఉలగంలో చాలా కంపెనీ చూసాము, చాలా కంపెనీ మోసం అయిపోయింది కాబట్టి నాకు భయం ఉండే మనసులో, అందుకే నేను చేయలేదు. కానీ ఆ రోజు రాత్రి నాకు నిద్ర రాలేదండి. రాత్రి పగలు నేను కూర్చొని ప్రతి వ్యక్తికి తెలిసిన వాళ్ళు నాకు చెప్పిన వాళ్ళకి కాల్ చేసుకొని జాయిన్ చేశాను. జాయిన్ చేసినప్పుడు ఒక మాట నేను చేశానండి, ఈ పని చేసిన వ్యక్తి దగ్గర పని చేస్తే మాత్రమే, ఇది నేర్చుకున్న వ్యక్తికి మాత్రమే చెప్పగలుగుతాము. ఏదో వ్యక్తి అయినా దీన్ని సక్సెస్ అవ్వాలంటే మీరు నేర్చుకోవాలా. అప్పుడు చేసినప్పుడు, మీరు జాయిన్ చేసినప్పుడు మీకు ఎవరు పిలిపించారో ఆ వ్యక్తి దగ్గర పోయి, ఆ వ్యక్తి ఎడ్యుకేషన్ కాలేకపోతే ఆ వ్యక్తి పట్టుకొని ఎక్కడ ట్రైనింగ్ ఉందో, ఎక్కడ ప్రెసెంటేషన్ ఉందో అక్కడ తీసుకుపోయి ఇద్దరు కలిసి నేర్చుకొని బిజినెస్ చేస్తే
మీరు సక్సెస్ అవుతాయి, లేకపోతే మీరు సక్సెస్ కావు. ఇక్కడ నేనేం చేశాను తెలిసినప్పుడే స్టార్టింగ్ 3 మందిలో నేను అనుకున్నాను వేరే వ్యక్తికి పెట్టకుండా నా కుటుంబం నుంచే పెట్టుకోవాలి. ఫస్ట్ నా వైఫ్, మన వైఫ్ ఉండారా ఏమో, ఇమ్మీడియట్గా నేను పెట్టుకొని నా వైఫ్కి జాయిన్ చేయించాను. ₹67 వచ్చేసింది, $67. నెక్స్ట్ నా పెద్ద బాబా తీసుకుపోయి ఒక్కటి పెట్టేశాను, $63 అక్కడికి వచ్చేసింది. ఇంకా మూడో వ్యక్తి వాళ్ళ అక్క ఉండే, అంటే ప్రతి వ్యక్తి 3 మెంబర్స్ కంప్లీట్ అవ్వాలి కదా. నేను నెక్స్ట్ 3 డేస్లో కంప్లీట్ అవ్వాలనుకొని అదే రోజు రాత్రి 2 కంప్లీట్ చేశాను. నెక్స్ట్ డే నా వైఫ్ది పెద్ద అక్క ఉండే, అక్కకి చేయించుకాను. సో ఆల్ 3 మెంబర్స్ ఈజ్ ఫ్రమ్ మై హోమ్. ఇప్పుడు ఏమర్థం జరుగుతుందా, నేను పని చేయడం మొదలు పెడితే నాకే డౌటే లేకుండే ఎక్కడ పోయినా నా కుటుంబంలో పోతుంది. మిసెస్ కింద 3, పాప కింద 3, అక్క కింద 3, 9 మెంబర్స్. నా ఇన్కమ్ 336 గ్యారంటీడ్. అనిపిస్తుందా మీకు? ఇప్పుడు నాకు తప్పలేమి లేదు. అయ్యో అతని కింద వెళ్ళిపోతే ఎలా, ఇలా కింద 3 ఐడి నాది, 4 ఐడి నాది, నాది సొంతం ఒకటి, నా కింద 3 వ్యక్తి నాది. మీరు పెట్టాలని చెప్పట్లేదండి, మీకు అర్థం చేస్తే మీరు చేస్తారు, లేకపోతే నో ప్రాబ్లం. బట్ ఇక్కడ నేను ఇన్కమ్ చూపిస్తాను. 1046 యూనిట్ నాకు వస్తే నన్ను ఈ కంపెనీకి తీసుకొచ్చిన వ్యక్తికి ఇన్కమ్ ఎంతో తెలుసండి, $101.55. $1,62,121 ఇక్కడికి వచ్చిందన్నమాట. $1,00,000 అండి. $75 లెక్క చేసుకోండి, మీకు తెలిసిపోతుంది. నా స్పాన్సర్ ఎంత లక్కీ, అతను దేవుడు తీసుకొచ్చిన ఏంజల్ అండి, గోడ్ తీసుకొచ్చిన ఏంజల్. దేవుడు ఈ ఒక్క ప్లాన్ నా దగ్గర తీసుకురాకపోతుండే, నేను ఇది తెలియకపోతుండే. ఇప్పుడు మీకు ఈ మీటింగ్ తీసుకొచ్చిన ప్రతి వ్యక్తి మీకు ఏంజల్ అండి. దేవుడు రియల్గా కిందకి వచ్చి చూపించిన ప్లాన్ ఇది, నా లైఫ్లో ఇప్పుడు చూడకుండా. ఈ వ్యక్తి, అతని పేరు రాధాకృష్ణన్ అని చెప్పి, కొల్లంలో కేరళలో ఉన్నాను. నన్ను కాల్ చేసి చెప్పినప్పుడు నేను తీసుకోలేకపోతుండే. నా ఇన్కమ్ చూస్తారా, 1046 ఇంటూ $344 అంటే $3,59,000 అండి. డాలర్ ఇది ఒక్కటి కాదండి, నా పాప, నా వైఫ్, నా అక్క 4, 3 లక్షలు అనుకోండి, 12 లక్షలు అండి డాలర్లో. ఇంటూ ఇప్పుడు జోస్ గారు ఈ మూమెంట్ నుంచి పని చేయకపోయినా, ఒక్క రోజు ఒక పని చేయకపోయినా, ఇప్పుడు నా ఆపేసి వెళ్ళిపోయినా ఈ అమౌంట్ నాకు వస్తుందండి. చాలండి. 3 లక్షలు అంటే ఎంత, 10 లక్షలు అంటే ఎంత అండి, 7.5 crores ఇండియన్ రూపీస్. నేను వర్క్ చేసి 52 రోజు మాత్రం. ఇది నా టీం వర్క్ చేసిన పని కాదండి, ఇది నా సొంతం ఇన్వెస్ట్మెంట్. నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశానండి, $200. తర్వాత ఈ $1,040కి 0.60 పెట్టుకున్నాను, అంతే. ఎంత అయిందండి, ఎక్కువ అయితే $600. ఈ $600 పెడితే నాకు రోజుకి ఇప్పుడు 13,000 వస్తుందండి. 13,000 పర్ డే అంటే ఒక్క నెలకి ఎంత, 3 లక్షల పైన అయిపోయిందండి. చిన్న అమౌంట్ కాదు, మీకు అర్థమవుతుందేమో. ఇదండి ఇక్కడ బెనిఫిట్. సో దీనికి నాన్ వర్కింగ్ ప్లాన్ అంటారు. ఒక వ్యక్తికి మనిషి తీసుకురావడం కష్టమంటే మీరు ఏం చేయాలంటే, ఒక $560 పెట్టుకొని మీరు జాయిన్ చేస్తే చాలు. మీకు డబ్బు స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా, మీకు తెలిసిన ప్రతి వ్యక్తి మీతో పాటు వస్తుంది గ్యారంటీగా. దానికి డౌటే లేదండి, డౌటే లేదు. మీరు ఓన్గా కొన్న డబ్బు అంటే యూనిట్కి 344 ప్రతిరోజు వస్తుందండి. కానీ అంటే ఒక్క రోజుకి $344 అంటే $6,882. నేను 30 days ప్లాన్ అండి, 200 మీకు. దీనిలో రిజిస్ట్రేషన్ కోసము $360, ప్రతిరోజు $12 లెక్క. 10 రోజుకి 120, 20 రోజుకి 240, 3వ రోజుకి $360 ఎక్స్ట్రా పెట్టే మనం ఇక్కడ. 30 రోజుకి ఎంత అయిందండి, $6,882 పర్ డే. 30 రోజుకి $2,06,460. మీరు సెక్యూర్డ్ అయిపోయిందండి మీ ఇన్కమ్. ఒక్కరోజు లెక్క చెప్తాను నేను, $6,882 అంటే 75 ఇండియన్ రూపీస్ లెక్క చూస్తే అప్రాక్సిమేట్లీ 5 లక్షలండి మీ పర్ డే పరిమాణం ఇన్కమ్. మీరు లెక్క చేసుకోండి.
5 lakhs పర్ డే. 10 రోజుకి 50 లక్షలు, 150 లక్షలు మీకు అంటే 1.5 crores ఈస్ యువర్ ఇన్కమ్. మీ ఇన్వెస్ట్మెంట్ 560 మట్టం అండి ఇక్కడ, దానికి ఏం లేదు. ఇంకా దీంతో పాటు మీరు స్పాన్సర్ లెవెల్ ఇంకా చూస్తుండే, మీరు ఓన్గా కొన్న $1000కి $101 అండి, ₹1,00,000 అక్కడికి వస్తుంది. మీ ఫ్యామిలీలో ఎవరైనా లేకపోతే మీ టీంలో ఉన్న వాళ్ళది ఒక $2,000 ఉండే 2 లక్షలు అది వస్తుంది. ఒక 5,000 మంది అయితే 50 లక్షలు. ఇమాజిన్ చేయండి, ఇట్స్ అన్లిమిటెడ్ ఇన్కమ్. ఇక్కడ పని చేసిన వాళ్ళకి 3 times ఎక్కువ వస్తుంది, పని చేయకపోయినా సింగిల్ టైం వస్తుందండి. నష్టం ఏం లేదు. అర్థమవుతుంది అనుకున్నాను. సో మీకు అర్థం కాకపోతే మనం 1 to 1 కూర్చొని చేస్తాం. ఓకే మిస్టర్ హీరో గారు, నేను ప్లాన్ చెప్పిన తర్వాత లాస్ట్గా మీకు నేను ఆప్షన్ ఇస్తాను, మనం మాట్లాడతాం. సో స్పాన్సర్ ఇన్కమ్ ఈస్ హైయర్ దాన్ మీకు నాన్ వర్కింగ్ ప్లాన్. నాన్ వర్కింగ్ ప్లాన్లు కూడా అమౌంట్ వస్తుంది, స్పాన్సర్ అనే వర్కింగ్ ప్లాన్లు కూడా డబుల్ టైమ్ 2 times మీకు అమౌంట్ ఎక్కువ వస్తుంది. ఇది గార్డమెట్రిక్స్. అంటే గార్డమెట్రిక్స్ అనే చిన్న చిన్న మనీ అండి, చిన్న అమౌంట్, 0.4 cent, 0.5 cent, ఇదన్నీ కలిపి చూస్తుంటే పెద్ద డబ్బు అండి, బిగ్ మనీ. సో మెనీ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్ ఎన్ ఓషన్ అన్నారు ఇంగ్లీష్లో ప్రావర్బ్స్. నా భాషలో అది అన్నారు. అంటే నీలో చిన్న 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 డ్రాప్స్ అండి, అది పెద్దగా ఒక ఓషన్ లాగా అయిపోతుంది. నా టీం కూడా ఓషన్ అని పెట్టాను. అందుకే నా టీంలో వచ్చిన ప్రతి వ్యక్తి ఓషన్ లాగా ఇక్కడ అమౌంట్ పెద్దగా ఏం చేయడం కోసం ఛాన్స్ రావాలంటే మనం వాళ్ళకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా, వాళ్ళకి ప్లాన్ చెప్పాలా ప్రతిరోజు. సో ఆఫ్టర్ పబ్లిక్ లాంచ్ ప్రతి వ్యక్తి ఇక్కడ ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఒక్క యూనిట్ మీకు ఫ్రీగా వస్తుంది. జాయిన్ ఫ్రీ, ఎర్న్ ఫ్రీ, $344. అంటే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే మనం బయటకు వెళ్ళి పేదవాళ్ళతో, కష్టపడుతున్న వాళ్ళతో, స్లమ్ ఏరియాలో వెళ్ళి వాళ్ళకి సహాయం చేసుకోవచ్చు. మీకు పుణ్యం చేయాలని అనుకుంటే ఇక్కడ ఉండండి. కాదు అంటే ప్లీజ్, ఇది మీకు నచ్చిన ప్రొడక్ట్ కాదు. ఇట్స్ ఎ గ్యారంటీడ్ ఇన్కమ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. సో మీరు ఇంట్రెస్ట్ అయితే 100% పేమెంట్ పెట్టి పని చేసుకొని మీ డెస్టినేషన్ రీచ్ అయితే యూ కెన్ ఎర్న్ లాట్ ఆఫ్ గార్డెన్ యూనిట్తో పాటు అమౌంట్ ఏం చేసుకోవచ్చు. 90% సోషల్ మీడియా నుంచి, 100% మీకు నెట్వర్క్ నుంచి, టోటల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మీరు ఒక 2 months మాతో పాటు పని చేయండి. ద 3rd month 2021 Jan 2021కి యూ ఆర్ గోయింగ్ టు బి ఏ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గాయ్. ఈ రోజు ఒక్క నిమిషం కూడా మీరు వేస్ట్ చేయకుండా డిసిషన్ తీసుకోండి. మీకు ఎవరు పిలిపించారో వాళ్ళ దగ్గర లింక్ తీసుకొని ఇప్పుడే మీరు అది రిజిస్ట్రేషన్ చేసుకొని పని స్టార్ట్ చేయండి. వీఆర్ విత్ యూ. విట్టే ఇస్ గ్రోస్ అండ్ యూ విల్ బి ఎర్నింగ్ ప్రాఫిట్ మోర్, దానికి ఒక్క డౌట్ లేదు. సో విట్టే రెవల్యూషనైజెస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అండి ఫర్ ఎ బెటర్ వరల్డ్. విట్టే ఇస్ రెడీ టు ఎక్స్పాండ్ వరల్డ్ వైడ్. మీరు రెడీయా? రండి, జాయిన్ అవ్వండి. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ, యు వెయిట్ ఫర్ ఆఫ్టర్ పబ్లిక్ లాంచ్. ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఒక పేదవాళ్ళలాగా మీరు అక్కడ ఏం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇఫ్ యు ఆర్ రెడీ నౌ, విదిన్ 2 months to 3 months లోపల మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయిన తర్వాత మీరు వాళ్ళకి సపోర్ట్ చేసుకోవచ్చు. అది ఇక్కడ జరుగుతుంది. సో $200 పెట్టుకొని ఒక పోయిన మెంబర్ దేని కావాలా? పర్ డే గార్డెన్ యూనిట్స్ కొనడం కోసం మీకు ఆపర్చునిటీ, వర్క్ చేయడం కోసం మీకు ఆపర్చునిటీ. కంపెనీ ఇచ్చిన $200 ఫస్ట్ మంత్ 15వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల ఏం చేయడం కోసం ఒక ఆపర్చునిటీ. గ్రోయింగ్ గ్లోబల్ ప్రాస్పెరిటీ అండి. విచ్ స్టిమ్యులేట్స్ సోషల్ మీడియా మూమెంట్స్, ఎలిమినేట్ పావర్టీ వరల్డ్ వైడ్. నేను ఈ యొక్క స్టేట్మెంట్ వింటే నవ్వానండి, నిజం చెప్తున్నాను. దారిద్ర్యం అంటే మీకు తెలుసు కదండి. ప్రతి వ్యక్తి భోజనం లేక, ఇల్లు లేక, ఎవరు కేర్ చేయలేకపోయినా చాలా మంది పేదవాళ్ళు, చాలా మంది ఈ భూమిలో ఉందండి. మీరు నేను పెట్టిన కాలు భూమిలో పెట్టినప్పుడు మీరు ఒక్కటి జాగ్రత్త పెట్టుకోండి. ఎంతో మంది ఈ లోకంలో ఒక్కసారి వాళ్ళ కడుపు నిండా అన్నం లేక, సొంతం నిద్రపోవడం కోసం ఒక ప్లేస్ లేక కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డాక్టర్ మది గారు నాకు చెప్పినప్పుడు, జో సార్ మనం 100 రోజు విట్టే ఛాలెంజ్ ప్రోగ్రామ్కి జాయిన్ అవుతాం చెప్తుండే,
నాకు అర్థమైన తర్వాత నాకు నిద్ర రాలేదండి. నేను మాట్లాడుతూ నా సౌండే మారిపోయింది. ఎబ్రహాం లింకన్ గారికి వినొచ్చు నా సౌండ్ ఎలాగుండో. ఒక ఒక సింగర్ లాగా చాలా బ్యూటిఫుల్‌గా ఉండే. ఒక లేడీస్ వాయిస్ లాగా ఉండే. మాట్లాడుతూ ఇప్పుడు అది పెద్దవాళ్ళలాగా సౌండ్ మారిపోయిందండి. ఇప్పుడు కూడా డాక్టర్ ఏమనంటే 3 రోజు మీరు రెస్ట్ తీసుకోండి అన్నారు. కానీ నేను ఎబ్రహాం లింకన్ గారికి నిన్న మాట ఇచ్చాను. ఈరోజు 3:30కి మనం మీటింగ్ పెడతామని. సో, నేను వీక్లీ ఒక్కరోజు మీ దగ్గరికి గ్యారంటీగా వస్తుందండి. ఎవ్రీ వీక్ మా టీమ్ 100 డేస్ విటేజ్ ఛాలెంజ్ 1 వీక్ నేను ప్లాన్ చేస్తాను ఏ రోజుని. ఎవ్రీ వీక్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ బికాస్ నాకు లింగం గారు నాకు మాట ఇచ్చాడు. జోస్ గారికి ఒక లింక్ ఇస్తానండి. ఒక్క వ్యక్తి మీకు ఇస్తాను. నాకు అక్కడ నాకు టీం లేదు కదండి. కానీ ఐఎమ్ రెడీ టు హెల్ప్. సో హీ ప్రామిస్ మీ జోస్ సార్ నేను ఒక పెద్ద లీడర్కి ఇస్తాను. ఎలాగైనా అబ్రహం లింగం గారు ఆల్రెడీ జాయిన్ అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. నేను ఈ ఎలిమినేట్ పావర్టీ వరల్డ్ వైడ్ అన్న ఈ ఒక్క విషన్ కంపెనీది దానికి కారణంగా నేను ఫుల్ టైం దీనిలో చేస్తున్నాను. తెలుగు నా సహోదరులకు నేను తెలుగులో ప్రతి వారంలో ఒక్కరోజు వస్తాము. దానికి తప్పు లేకుండా డెఫినెట్గా నాకు వచ్చే తెలుగులో మాట్లాడతాను. నిజంగా మీకు అర్థమవుతుంది. జోస్ గారు ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారంటే డబ్బు కోసం కాదు. డబ్బు మస్తు నాకు వచ్చేసిందండి దేవుడు కృపలో. 2 monthsలో 3 lakhs పర్ మంత్ ఇన్కమ్లకు వచ్చేసిందంటే డైలీ దగ్గర 12,000 వరకు నాకు డైలీ ఇన్కమ్కో రీచ్ అయింది. కాబట్టి నేను చాలా ఫ్రీగా ఉన్నాను. డెఫినెట్గా నేను మీకోసం ప్రజెంటేషన్ చేస్తాను. దానికి తప్పలేదు. దేని గురించి నేను ఇక్కడ చేస్తున్నానంటే 3 billion people living on less than $2.50 per day. మీరు ఇప్పుడు ఏదొక ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ టీవీ ఛానల్ కానీ మీరు ఓపెన్ చేస్తే మీకు ఏం కనిపిస్తుందండి? ఇప్పుడు అక్కడ ఇంతమందికి కరోనా, ఇంతమంది రిలీజ్, ఇంతమంది చనిపోయిండు, ఇంతమంది ప్రాబ్లమ్స్లు ఉంది. కానీ ఈ రోజు వరకు మీరు చూడకుండా ఒక న్యూస్ చెప్తానండి. మనం ఈ నిలబడిన ఈ భూమిలో 22,000 చిన్న పిల్లలు ఒక్కసారి భోజనం లేకుండా చనిపోతుందండి పర్ డే. మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి. మీరు నేను ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నాము. కానీ ప్రతిరోజు 22,000 మంది చిన్న పిల్లలు ఒక్కసారి అన్నం లేకుండా చచ్చిపోతుందంటే నేను డిసైడ్ చేసుకున్నాను. ఐ వాంట్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్. నా లైఫ్లో ఒక చేంజ్ కావాలంటే నేను కష్టపడాలా. చాలా మందికి ప్రయోజనం. దేవుడు ఇచ్చిన లైఫ్ దేనికోసమండి? నా కోసమేనా? నా కడుపు కోసమేనా? నా ఇంటి వాళ్ళకి మాత్రమేనా? కాదండి. దేవుడికో ఒక డిసైడ్ ఉంది. మీకు ఇచ్చిన పిల్లలు మీ సొంతం కాదండి. మీ పిల్లలకు మీరు చూసేయలేదు, మీ పిల్లలు మిమ్మల్ని చూసేయలేదు. దేవుడు మీకు ఇచ్చిన గిఫ్ట్. మీ ఫాదర్ మదర్ మీకు దేవుడిచ్చిన గిఫ్ట్. వాళ్ళు ఎంత పేదవాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా. సో నేను ఒక్కటి డిసైడ్ చేసుకున్నానండి. నా లైఫ్లో నాకు చేంజ్ అవ్వాలా. నేను కారణంగా ఈ భూమిలో ప్రతి వ్యక్తికి ప్రయోజనం ఉండాలి. అలాగైతే మీరు కూడా డిసైడ్ చేసుకోండి. మీ లైఫ్లో ఒక చేంజ్ కావాలంటే ఈ రోజు మీరు డిసిషన్ తీసుకోండి. డెఫినెట్గా యూ కెన్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్. నేను ఒక చిన్న వీడియో మీకు చూపించుకొని మీరు జాగ్రత్త వినండి. ఇది నేను చెప్పిన మాట కాదు. 22,000 మంది చిన్నపిల్లలు చచ్చిపోతుందంటే అది యూనిసెఫ్ వాళ్ళు సర్వేలో కనిపించిందండి. వాళ్ళు ఒక వీడియో తయారు చేసుకున్నాను. నేను మీకు ఇప్పుడు ఆ వీడియో ప్లే చేస్తాను, మీరు వినండి. In our world, many of us ignore the billions of people living in poverty. We put greed above need and profit above the people. Nearly half of the world's population, more than 3 billion people, live on less than $2.50 a day. More than 1.3 billion people live in extreme poverty on less than $1.25 a day. According to UNICEF, 1 billion children worldwide are living in poverty, and 22,000 of them die each day. In the last century, the definitions of equality, status, equal rights, and opportunities are almost forgotten. The rich get richer and the poor get poorer, the opposite of equality.
Knowingly or unknowingly, we all live in our own bubbles, ignoring the needs of the billions of people around the world. But there is still hope. What would you do if I told you that you can make a difference by being part of an amazing community? You have the potential to change the world and turn poverty into prosperity, sadness into happiness, darkness into light, and the non-existent into life. Introducing Vitae, which means life in Latin. Vitae is built on the idea of equilibrium and on the idea that he who is last shall be first, and he who is first shall be last. We have built a platform which will create a brand new destiny and a new purpose in life, giving the opportunity to create equality for all mankind. Come join us and make the difference that is much needed today. సో మీరు విన్నారండి, మనమందరూ కలిస్తే ఈ యొక్క ప్రాజెక్ట్ డెఫినెట్గా ఈ యొక్క పేదవాళ్ళ దగ్గర వీ కెన్ డూ ఎ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్. మనం అందరూ కలిస్తే ఈ సాడ్నెస్ నుంచి ఈ హ్యాపీనెస్ లేక వెళ్ళొచ్చు. మనం అందరూ కలిస్తే ఆ డార్క్నెస్ నుంచి లైట్కి వీళ్ళకందరూ తీసుకురావచ్చు. నేను జోస్ ఒక్కరో కానీ ఎబ్రహాం లింకన్ ఎలోన్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఇఫ్ వీఆర్ టుగెదర్ వీ కెన్ డూ ఇట్. ఒక్కరోజు దగ్గర 10 ప్రజెంటేషన్ అండి నేను చేసేది. తెలుగు, మలయాళం, ఇంగ్లీష్, తమిళ్, హిందీ, మరాఠీ, ఒరియా, చాలా. దీనిలో ఏమవుతుందంటే ఒక్కరోజు నేను 50 మంది నుంచి 5,000 మంది 500 మంది వరకు నేను మాట్లాడుతున్నాను. 500 మెంబర్స్ ఒక్క రోజు అండి. 100 డేస్ కదా, 5,000 మంది కలిసి 100 డేస్ పడితే 5 లక్షలు, 5 కోట్లలో ప్రతి మంది కలిస్తే ఈ లోకంలో ఒక డిఫరెన్స్ చేయొచ్చు. ఆ డిఫరెన్స్ మీ లైఫ్లో రావాలంటే మీరు విట్టేలో జాయిన్ అవ్వాలా. టు ఎలిమినేట్ పావర్టీ వరల్డ్ వైడ్ అన్న ఈ యొక్క విషన్ పూర్తి అవ్వాలండి. విట్టే ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మనీ మేకింగ్ సిస్టమ్ అండి, ఇట్స్ అబౌట్ మేకింగ్ ఎ డిఫరెన్స్ ఇన్ పీపుల్స్ లైఫ్. నన్ను మీరు వింటున్నారు కదండి, మీ లైఫ్లో ఒక డిఫరెంట్ కావాలంటే మీరు ఈరోజు డిసిషన్ తీసుకోవాలండి. ఈరోజు మీరు డిసిషన్ తీసుకుంటే మీతో పాటు మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, మీ ఫాదర్ మదర్, మీ కమ్యూనిటీ, మీ స్టేటు, మీ ఇండియా, మీ రాజ్యం ముഴുവനുమో ఈ లోకంలో మనకి పీపుల్స్లో లైఫ్లో డిఫరెన్స్ చేయగలుగుతాం. దట్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మీ లైఫ్లో ఒక్కసారి $200 పెట్టుకొని $200 పెట్టుకొని మీకు వచ్చిన 3 ఆపర్చునిటీ మీరు కరెక్ట్గా వాడగలిగితే మీ లైఫ్ మారిపోతుందండి. దానికి నో డౌట్ అబౌట్ ఇట్. సేస్ ఫుల్లీ ఆటోమేటెడ్ హోమ్ బేస్డ్ ఈకామర్స్ సిస్టమ్ మీరు ఒక $200 పెట్టుకొని కొండే యువర్ లైఫ్ విల్ బి చేంజ్. ఇట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. మండే పొద్దున 9 o'clock నుంచి రాత్రి 9:30, 10, 11 o'clock వరకు మేము మీటింగ్లు ఉన్నాము. మలేషియా, బెల్జియం, స్వీడన్, థాయిలాండ్, ఇండియా, ప్రతి లాంగ్వేజ్, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు లాంగ్వేజ్ స్టార్ట్ అయింది కదా, తెలుగు, ప్రతి లాంగ్వేజ్, మరాఠీ, ఒరియా, బీహార్, ప్రతి లాంగ్వేజ్లో ఉందండి. హిందీ తెలిసిన వాళ్ళకి రాత్రి 7 PM హిందీ ఉంది. మలయాళం తెలిసిన వాళ్ళకి రాత్రి 9 o'clock మలయాళం ఉంది. సో ప్రతి లాంగ్వేజ్లో మీ దగ్గర మనిషి వస్తున్నారండి. వీఆర్ లైవ్ ఎవ్రీ టైమ్ 24 hours వీఆర్ విత్ యూ. నా టీం లక్కీ టీమ్స్ అండి, నిజం చెప్తున్నాను. నా టీంలో ఉన్న ప్రతి వ్యక్తికి మార్నింగ్ 10 AM టు నైట్ 5 o'clock, 9 o'clock, 11 o'clock, 12 o'clock మేము మాట్లాడుతూ సౌండ్ పోయినా కూడా ఆగట్లేదండి. నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆరోగ్యంగా ఉన్నాం. ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. యు మస్ట్ లెర్న్ టు ఎర్న్. చదవడం చాలా ముఖ్యం. ఇది ఒక్క రోజుతో జరగదు. ప్రతిరోజు 1 hour, 2 hour పెట్టండి టైం దీనికోసం. కొంచెం స్లీపింగ్ టైం కొంచెం తక్కువ చేయండి. ఒక 1 hour దీనికి పెట్టండి. నేర్చుకొని మీరు ఏం చేసుకోండి. మీ ద్వారా చాలా మంది లైఫ్ మారుతుందండి. లైఫ్ జాయిన్ అవర్ మూమెంట్. వన్ వరల్డ్, వన్ టీమ్, విటే గ్లోబల్ కమ్యూనిటీ నెట్వర్క్.
anyone, anywhere, anytime, 24 hours. విట్టే ఆన్లైన్ సపోర్ట్ టీమ్ ఇన్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది. మీరు ఎక్కడ రిజిస్టర్ చేసుకోండి. యూ కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్. వైల్ లెర్నింగ్ యూ కెన్ ఎర్న్. లెట్ us వర్క్ టుగెదర్ as వన్ యునైటెడ్ ఫ్యామిలీ. దేనికోసమండి? టు ఎలిమినేట్ పావర్టీ వరల్డ్ వైడ్. సో రియలీ ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఇస్ ద గ్రేట్ ఆపర్చునిటీ. ఒక లాస్ట్ వీడియో మనం ప్లే చేసుకొని విల్ గో ఫర్ క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్. మీరు ఏదైనా డౌట్ ఉండే మీరు అడుకోవచ్చు. డెఫినెట్గా ఒక లాస్ట్ వన్ వీడియో మోర్ లెట్ మీ ప్లే. ఇప్పటి వరకు నేను ఏమేమి చెప్పినామో అదే ఈ వీడియోలో చెప్పేది. సో మీరు ఖచ్చితంగా క్లియర్గా వినండి. డెఫినెట్గా యూ విల్ అండర్స్టాండ్ ఇట్. ఓన్లీ 2 minutes more. Like, share, and connect with your friends and family and earn money while doing it within the Vitae platform. And even more exciting, you can also earn money every time your friends and neighbors share your posts and comments within the Vitae social network. Why is this different from companies that sell juice, cosmetics, health products, travel, legal services, or other utilities for your home? We're talking about making money on habits you already have. Yeah, you heard that right. We're not trying to convince anybody to change their daily habits and activities. We simply ask them to do them through our state-of-the-art social media network, and you get paid every time an action takes place in your Vitae timeline from the advertisers that share their advertisements on the platform. Real wealth creation potential that can pass down from generation to generation. No monthly purchase requirements, no auto ship requirements, no annual renewal fees, all with your free lifetime membership. Like, share when you want, how you want, and for what you want. It's all within the Vitae social network. Time is everything, and your time is now. The social media industry is a multi-billion-dollar industry. Why are Facebook, Twitter, Instagram, Telegram, and so many others so successful? Because they make a small piece of every advertisement shared within their platforms. Well, Vitae is different. It shares up to 90% of the ad revenue back with its members. And what if you're the one making a small piece of every post of yours shared by everyone you referred and everyone they referred when they share with the Vitae member everywhere all over the world? Vitae is a global company and is now ready to expand, and probably very few even know about it in your area. You can help create your future now. This is your opportunity to be part of the vision. What if there was one social network that costs nothing to join and costs nothing to use, but every time you use it with likes and shares, you get paid? And what if you were allowed to share this with others? It costs them nothing to join and costs nothing to use, but every time they use it, you get paid? The future is Vitae. We're looking for visionaries. We want you. Together, we are strong. Together, we will create equilibrium and grow global prosperity. Your future starts now. థ్యాంక్స్ అండి. మీరందరూ ఇంత క్షమగా మీరందరూ విన్నారు. నాకు వచ్చిన లాంగ్వేజ్ మీతో మాట్లాడాను. నా కోరిక ఏంటంటే మీకు ఆల్మోస్ట్ మీరు అర్థమైంది అనుకున్నాను. సో నేను ఇది వీడియో రికార్డ్ చేసుకున్నాను, యూట్యూబ్లో మీకు షేర్ చేస్తాను. మీరేం చేయాలంటే డెఫినెట్గా ప్రతి వ్యక్తి ఈ మీటింగ్ ఈ యొక్క వీడియో విన్నా అర్థం కాకపోతే ఎవరు పంపించారో ఆ వ్యక్తికి కాంటాక్ట్ చేసుకొని ఇమీడియట్గా మీకు మీ ఆన్ మదర్ టంగ్లో వాళ్ళ లాంగ్వేజ్లో మీరు కనుక్కోవచ్చు. కాదు అంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసుకోవచ్చు. వీఆర్ దేర్ విత్ యూ టు హెల్ప్ యూ అవుట్ టు ఎంజాయ్ అండ్ టు చేంజ్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్. అదే నేను చెప్పగలుగుతాం, దానికన్నా మిగతా ఏం చెప్పడం కుదరదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై presentation. God bless you all.